హే గాయ్స్, నేను మీ మను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా. ఇప్పుడు హన్సేంగ్ వచ్చేసి ఆ వ్యక్తిని మినుమని చంపేసి ఉంటుంది. దానివల్ల డెమాన్ కింగ్ ఉంటాడు కదా, తను పగబట్టింటాడు అనమాట. ఎలాగైనా చంపేయాలి అనుకుంటూ ఉంటాడు హన్సోయింగ్ని. అది హన్సోయింగ్ నోటిఫికేషన్లో గమనిస్తుంది అనమాట. దాని తర్వాత ఏంటి దొగ్జే ఇదంతా నీకు తెలుసు కదా ముందుగానే అన్నట్లు అంటుందన్నమాట. ఇంకా హన్సోయింగ్ ఆ నోటిఫికేషన్ చూసుకుంటూ అంటూ ఉంటుందన్నమాట, అసలు నాకే ఎందుకు ఇలా జరిగింది అన్నట్లు అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే దోక్ష అనుకుంటూ ఉంటాడు, మామూలుగా కాన్స్టలేషన్స్ అనేవి స్టార్ స్ట్రీమ్లో డామినెంటే, కానీ స్టార్ స్ట్రీమ్లో ఉండే డామినెంట్ ప్లేయర్స్ ఉంటారు కదా ఈ కాన్స్టలేషన్స్, వీటితో పాటు సమానంగా ఇంకా కొందరు ఉంటారంట. అంటే బాగా ఇట్లనే కొంచెం బాగా డామినెంట్ ప్లేయర్స్ లాగా వాళ్ళు వచ్చేసి కాన్స్టలేషన్స్ అవ్వడానికి ఒప్పుకోరనమాట. అంటే కాన్స్టలేషన్స్ అవ్వడానికి వాళ్ళకి ఆఫర్ వచ్చినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు అలానే ఇంకా భూమి పైన సినారియోస్లో ఇలా పాల్గొంటూ ఫిజికల్ బాడీస్ లాగా ఉంటారంట. కానీ వాళ్ళకు కూడా చాలా పవర్ ఉంటుందన్నమాట. వాళ్ళనే డెమాన్ కింగ్స్ అంటారు. డెమాన్ కింగ్స్కి ఇప్పుడు నార్మల్గా చెప్పాలంటే కాన్స్టలేషన్స్కి ఇన్కార్నేషన్స్ ఎలా ఉంటాయో అలా డెమాన్ కింగ్స్ కూడా తన ఫ్యామిలీ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో కొంతమంది మెంబర్స్ లాగా ఉంటారు. ఇంకా ఆ డెమాన్ కింగ్ ఇప్పుడు కాన్స్టలేషన్స్ ఎలా అయితే ఇన్కార్నేషన్స్ని బాగా చూసుకుంటూ వాళ్ళని రక్షిస్తూ ఉంటాయో, అలానే డెమాన్ కింగ్ కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా ఏమైనా చేస్తే వాళ్ళ మీద పగ తీర్చుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు కాన్స్టలేషన్స్ లాగా కాకుండా మిగతా వాళ్ళు డెమాన్ కింగ్స్ అయ్యారు కదా, అలానే హ్యూమన్స్లో కూడా ఇన్కార్నేషన్స్ కాకుండా కొంతమంది ఇన్హ్యూమన్ స్పీసెస్ డెమాన్ స్పీసెస్ అవుతారు కదా. అలాంటి ఇన్హ్యూమన్ డెమానిక్ స్పీసెస్ వచ్చేసి ఈ డెమాన్ కింగ్స్ కింద ఉంటారనమాట, ఫ్యామిలీ లాగా. దాని తర్వాత అందులో ఈ మిన్వో కూడా ఒకడనమాట. ఇప్పుడు మామూలుగా డెమాన్ కింగ్స్ వచ్చేసి 72 మెంబర్స్ ఉంటారనమాట. అందులో ఒకడే ఈ కాజర్ ఆఫ్ ది డిస్కార్డ్. వీడు అందరికంటే లాస్ట్ వాడు అనమాట. వీడిని ఆండ్రాస్ అంటారనమాట. ఇంకొచ్చేసి ఈ కాజర్ ఆఫ్ డిస్కార్డ్ యొక్క ఫ్యామిలీ మెంబర్ని ఇప్పుడు హన్సోయింగ్ చంపింటుందనమాట. ఇంకా దోగ్జా అంటూ ఉంటాడు హన్సోయింగ్తో, నువ్వేం వరీ అవ్వకు, నాకు నీలాగానే ఒకటి తెలుసున్నాడులే, ఇంతకుముందు వాడు కూడా ఇలా డెమాన్ కింగ్తో ఒకసారి పెట్టుకున్నాడు వాళ్ళని చంపేసి, నువ్వేం వెంటనే చనిపోలే అన్నట్టు దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. అంటే దోగ్జా ఇప్పుడు చెప్పేది హన్మింగ్యో గురించి అనమాట. హన్మింగ్యో కూడా అంతే కదా, లాస్ట్లో డెమాన్ సెంటినల్ ఉంటుంది కదా, అది డార్క్ సెంటినల్, దాన్ని చంపి డెమాన్ ఆఫ్ రేజ్ అండ్ లస్ట్ దగ్గర ఇరుక్కున్నాడు కదా. సో దోగ్జా దాని గురించి చెప్తూ ఉంటాడు, వాడు అప్పుడే చనిపోలేదులే అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట. సర్లే ఏంటి ఇంకా ఇప్పుడేం జరగదులే, అందులో చెప్పాలంటే కాజర్ ఆఫ్ డిస్కార్డ్ అంతగా హై లెవెల్ డెమాన్ కింగ్ కూడా కాదులే అన్నట్టు దోగ్జా తనకి చెప్తూ ఉంటాడు. అందులో ఈ డెమాన్ కింగ్కి నువ్వు ఎనిమి అయ్యావంటే దాని అర్థం ఏంటనుకుంటున్నావు, అబ్జల్యూట్ గుడ్ సిస్టమ్కి నువ్వు మంచి సైడ్ వెళ్ళినట్టే, ఇంకా నీకు వాళ్ళ నుంచి బాగా ఎర్నింగ్స్ డొనేషన్స్ అవన్నీ వస్తాయిలే అన్నట్టు దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. ఆ ఆర్కేంజల్స్తో నాకేం పని అన్నట్లు హన్సోయింగ్ అంటుందన్నమాట. ఇంకా అంతేకాకుండా నేను చూస్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక స్పాన్సర్ని, అతనికి ఆర్కేంజల్స్కి అస్సలు పడదు, అందుకే నేను వాళ్ళతో ఏం మంచి సైడ్ రావాలనుకోవడం లేదు అన్నట్టు హన్సోయింగ్ అంటుందన్నమాట. ఇంక అప్పుడే వచ్చేసి ఇంక దోగ్జా అడుగుతాడు, ఎందుకలా, నువ్వేమైనా కొంపదీసి ఒక డెమాన్ కింగ్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నావా అన్నట్లు కొద్దిసేపు ఆలోచిస్తాడనమాట. హే ఆగు, నువ్వు ఇంకా స్పాన్సర్ని చూస్ చేసుకోవాలి అంటున్నావు అంటే నీకు ఇంకా స్పాన్సర్ లేడా అసలు అన్నట్లు దోగ్జా అడుగుతాడనమాట. ఇంకా మామూలుగా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. మామూలుగా అయితే ఈ స్పాన్సర్ సెలెక్షన్ అనేది పోస్ట్పోన్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎంత పోస్ట్పోన్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఎంత పోస్ట్పోన్ చేసుకుంటే అప్పుడు ఇంకా కొంచెం స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, అవి తర్వాత వస్తూ ఉంటాయి అనమాట. సో మన పర్ఫార్మెన్స్ని బట్టి మనం బాగా పర్ఫామ్ చేస్తే మంచి మంచి స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్స్ స్పాన్సర్స్ వస్తారనమాట. సో మనం ఎంత పోస్ట్పోన్ చేసుకుంటే అంత గుడ్ మూవ్ అది అన్నట్లు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే దోగ్జా అనుకుంటాడు, ఏంటి హన్సోయింగ్ అంత స్ట్రాంగ్ అయిన వ్యక్తికి ఒక స్పాన్సర్ కూడా రాలేదా అని అనుకుంటూ ఉంటే హన్సోయింగ్ అంటుందన్నమాట, హే ఇలా చూడు, నాకేం స్పాన్సర్ రాక కాదు, నాకు ఇష్టం లేక నేనే ఎంచుకోలేదు, అయినా మనము తర్వాత ఎంచుకుంటేనే మనకి చాలా మంచిది వస్తుంది, అయినా ఫస్ట్లోనే ఎందుకు చూస్ చేసుకోవాలి, అయినా ఏం తెలియని వాళ్ళైతే అలా ఫస్ట్లోనే చూస్ చేసుకుంటారు అన్నట్లు చెప్తూ ఉంటుంది హన్సోయింగ్. అప్పుడే ఇంకా దోగ్జా అంటాడు, సరేలే అది కూడా కరెక్టేలే, మొత్తానికి ఎవరిని చూస్ చేసుకుందాం అనుకుంటున్నావు, అసలు నీకు ఎవరైనా కాన్స్టలేషన్ని చూస్ చేసుకోవాలని మనసులో ఏమైనా పెట్టుకున్నావా అన్నట్లు అడిగితే, నువ్వు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసిండవు అసలు నేను ఎవరిని అనుకుంటున్నాను, అందులో వాళ్ళు ఆల్రెడీ నా మీద ఇంట్రెస్ట్ కూడా చూపించారు అని హన్సోయింగ్ అంటుందన్నమాట. దోగ్జాంగా ఏంటి ఎవరు అన్నట్లు అడుగుతాడనమాట. దోగ్జా మనసులో ఏమనుకుంటాడంటే, ఏంటి ఇంతగా చెప్తుందంటే ఖచ్చితంగా మన గ్రేట్ సేజ్ ఇలాంటి వాడేంటాడా అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడా. హన్సోయింగ్ వచ్చేసి నవ్వుతూ చెప్తుంది, హే నీకు అసలు బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ అంటే తెలుసా, ఆయన నా మీద చూపించారు ఇంట్రెస్ట్ అన్నట్లు అంటుందన్నమాట. దోగ్జా ఆశ్చర్యపోతాడు. దోగ్జా ఎందుకు ఆశ్చర్యపోతాడంటే ఇంతకుముందు కిమ్ నమ్ వన్ ఉంటాడు కదా, తన యొక్క స్పాన్సరే అనమాట ఈ అసలు బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ వచ్చేసి.
ఇంకా దాని తర్వాత వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అభ్యాసలో బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ ఇంకా హన్సోయంగ్ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే దోగ్జా ఏం ఆన్సర్ ఇస్తాడు ఆ మాట విన్న తర్వాత అన్నట్లు. ఇంకా దోగ్జా ఇంకా తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ మార్చకుండా ఆహా సరే సరేలే చాలా మంచి డెసిషన్, తను చాలా మంచి గ్రేట్ స్పాన్సర్ అని దోగ్జా అంటాడనమాట. అప్పుడు ఇంకా హన్సోయంగ్ అంటుంది ఏంటి నువ్వు చెప్పే వర్డ్స్కి నువ్వు మాట్లాడే అంటే టోన్కి అసలు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్కి అసలు సంబంధమే లేకుండా మాట్లాడుతున్నావు అన్నట్లు అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అభ్యాసాలు బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ వచ్చేసి ఇంకా దోగ్జా పైన డిసప్పాయింట్ అయింటాడు. హన్సోయింగ్ అడుగుతుంది ఏంటి అభయాసల్ బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ని కూడా చూసి నువ్వు ఇంప్రెస్ అవ్వలేదంటే నీ స్పాన్సర్ అంతకంటే గొప్పవాడా, అసలు ఎవరు నీ స్పాన్సర్ అన్నట్లు అడిగితే ఇంకా దోగ్జా అంటాడనమాట. అలాంటిదేం లేదు, నేను జస్ట్ జెలస్గా ఫీల్ అయ్యాను నీకు అభ్యాసాలు బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు అన్నట్లు దోగ్జా అంటాడనమాట. ఇంకా హన్సోయింగ్ వచ్చేసి ఆ మాటని లైట్ డిరెక్షన్లో తెలుసుకుంటే తను అబద్ధం చెప్తున్నాడని తెలిసిపోతుందనమాట. ఇంకా అప్పుడే మనం చూస్తూ ఉంటాం ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది, ఏంటి ఆ సౌండ్ అని వాళ్ళు అక్కడికి వెళ్తారా చూస్తే అక్కడంతా రక్తం ఉంటుంది, ఒక దారికి తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. అక్కడంతా ఇంకా కేజెస్ పక్కన అవన్నీ ఉంటాయి. ఏంటి ఈ ప్లేస్ ఇలా ఉంది, చూస్తుంటే వేర్వల్స్ మెయిన్ క్యాంప్ ఇదే ఉన్నట్టుంది అని దోగ్జా అంటాడు. మనం ఇక్కడికి లేట్గా వచ్చినట్టున్నాం, చూస్తుంటే ఇక్కడ పరిస్థితిని చూస్తుంటే అలా కనిపిస్తుంది, అయినా ఇక్కడ ఏం జరిగింది అసలు అన్నట్లు ఇంకా హన్సోయింగ్ అంటే ఇంకా అప్పుడే దోగ్జా గమనిస్తూ ఉంటాడనమాట. దోగ్జాకి ఫోర్త్ వాల్ అనేది యాక్టివేట్ అవ్వదు, ఆఫ్సెట్ అయిపోతుంది మెంటల్ షాక్ వల్ల. ఎందుకంటే అక్కడంతా ఆ బ్లడ్ ఇదంతా చూస్తే దోగ్జాకి మెంటల్ షాక్ వచ్చేస్తుంది అనమాట. అదంతా పక్కన పెడితే అసలు ఈ ప్లేస్ ఏంటంటే గమనిస్తూ ఉంటే వేర్వల్స్ది మెయిన్ క్యాంప్, అందులో ఇక్కడ చూస్తే కొంతమంది మనుషులది బాడీస్ ఉంటాయన్నమాట. సో దోగ్జా అనుకుంటూ ఉంటాడు నార్మల్ మనుషులు ఇట్లా వేర్వల్స్ ఇన్హ్యూమన్ స్పీసెస్ లాగా మారాలంటే వాళ్ళకి ఒక స్పెసిఫిక్ మెథడ్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ఒకటి కెనబలిజం అనమాట. అంటే మనుషుల్ని తినాలా, అలా తింటే వాళ్ళు మారిపోతారనమాట. ఇంకా వాళ్ళు అక్కడ ఇంకా అలా బాడీస్ని చూస్తూ ఉంటారనమాట. ఎవరైతే వాళ్ళ ఓన్ అంటే ఇప్పుడు చూడు మనుషుల బ్లడ్ తినాలి, అలా వాళ్ళ ఓన్ స్పీసెస్ బ్లడ్ తింటే వాళ్ళు ఇలా ఎవాల్వ్ అవుతారు అన్నట్లు దోగ్జా అంటూ ఉంటాడనమాట. ఒక్కసారి వాళ్ళు అలా ఎవాల్వ్ అయినారంటే వాళ్ళు ఇంకా మనుషుల్ని చంపి తినడానికి కొంచెం కూడా హెసిటేట్ అవ్వరు అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే దోగ్జా అంటాడు ఇదంతా చూస్తుంటే నీకు చాలా అన్ప్లెజెంట్గా ఉన్నట్టుంది అని హన్సోయింగ్ కంటే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకు మాత్రం ఉండదు, అయినా అసలు ఇలా చేసే వాళ్ళని హ్యూమన్స్ అని ఎందుకంటారు, చూడు వాళ్ళని ఎలా చంపేశారు అన్నట్లు ఇంకా హన్సోయింగ్ అంటూ ఉంటే దోగ్జా అంటాడనమాట. నాకు వేరే ప్రాఫిట్స్ చెప్పారు, నువ్వు నీకు ఈ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని మొత్తం యూజ్ చేసి ఈ వరల్డ్ని డామినేట్ చేయాలనుకుంటున్నావంట కదా అన్నట్లు దోగ్జా అంటూ ఉంటాడనమాట. అదే ఇంకా నీ గోల్ అని కూడా వాళ్ళందరికీ చెప్పావంట కదా అన్నట్లు దోగ్జా అంటాడు. ఇంకా అప్పుడే హన్సింగ్ అంటుంది ఏంటి నా గోల్ అదే, నీకు ఎవరు చెప్పారు అసలు, నువ్వు నన్ను ప్లాజరిజంకి అక్యూజ్ చేసినప్పుడు కూడా నాకు ఇంతగా అనిపించలేదు, కానీ ఏంటి నా గోల్ ఈ వరల్డ్ని డామినేట్ చేయడమా, వినడానికేమో బాగానే ఉంది ఈ వరల్డ్ డామినేషన్ అనే వర్డ్, కానీ అసలు అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ వరల్డ్ డిస్ట్రక్షన్ కాకుండా ఆపడాన్ని, ఇంకా అందుకోసమే నేను ఈ అపోస్టల్స్ అందరినీ ఒక దగ్గరికి తీశాను అన్నట్లు హన్సోయింగ్ చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే దోగ్జా అంటాడు అయినా అక్కడ ఉండే అపోస్టల్స్ అందరూ చెత్త అన్నట్లు దోగ్జా అంటూ ఉంటాడు. ఏంటి నేనేం వాళ్ళని అలా మార్చలేదు, వాళ్ళు ఫస్ట్ నుంచి అలానే ఉన్నారు అన్నట్టు హన్సోయింగ్ గట్టిగా అడుస్తుంటుంది అనమాట. అప్పుడే వాళ్ళకి ఇంకా ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట, బ్యాంగ్ 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 అని. ఇంకా దోగ్జా అనుకుంటాడు ఏంటి గన్ షాట్సా ఇక్కడ ఎందుకు వస్తున్నాయి, అసలు ఇక్కడ ఉండే మిలిటరీ వాళ్ళు ఎవరు లేరు కదా, అయినా అసలు ఈ వేర్వల్స్తో గన్స్ యూస్ చేసి ఫైట్ చేయడం అనేది చాలా మూర్ఖత్వము అన్నట్లు దోగ్జా అనుకుని ఒక దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ వేర్వల్స్ బాడీస్ అన్నీ ఉంటాయన్నమాట. ఏంటి వీళ్ళ బాడీస్ అన్నీ ఆల్రెడీ బ్లాక్గా అయిపోయాయి చూస్తుంటే అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే హన్సోయింగ్ దోగ్జా ఇద్దరు కలిసి అంటారు ఏంటి అట్రిబ్యూట్ బుల్లెట్సా, ఈ బుల్లెట్స్కి పవర్ ఆఫ్ డివినిటీ ఉంటుంది కదా అన్నట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారా. అప్పుడే చూస్తారు కొంతమంది జైల్ డ్రెస్ వేసుకుని ఉంటారు, వస్తూ ఉంటారనమాట. అందరూ అక్కడ వచ్చే వాళ్ళందరూ దాదాపు అమ్మాయిలే ఉంటారనమాట. ఏంటి వీళ్ళెవరు అన్నట్టు వాళ్ళు ఆలోచించి ఇంకప్పుడే ఇంకా తను అంటుంటుంది హన్సోయింగ్ అంటుంది నీకు గుర్తుందా నేను నీకు అప్పుడు చెప్పాను కదా సొండెమున్ ప్రెసిడెంట్ దగ్గర కొన్ని చూశానని చెప్పాను కదా తనే ఆవిడ అన్నట్లు హన్సోయింగ్ చెప్తూ ఉంటుంది అనమాట. వీళ్ళ గ్రూపే అది అన్నట్లు. ఇంకా అక్కడ మధ్యలో మాస్క్ వేసుకుని ఉంది కదా తనే వాళ్ళ లీడరు. వీళ్ళ యాక్షన్స్ పవర్స్ ఇవన్నీ చూస్తుంటే వీళ్ళల్లో కూడా ఎవరో ఒకరు గట్ ఆఫ్ అయిన వాళ్ళు ఉన్నట్టున్నారు, కానీ నేను వాళ్ళని చెక్ చేస్తే మాత్రం ఎవరు ఉన్నారని అక్కడ డేటా ఏం రావడం లేదు నాకు. ప్రస్తుతానికైతే వాళ్ళందరూ వాండరర్స్, కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, అందులో ఇక్కడ ఉండే అందరి వాండరర్స్లో వీళ్ళే చాలా స్ట్రాంగెస్ట్ వాండరర్స్ నేను చూసినంత వరకు అన్నట్లు హన్సోయింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది దోగ్జాకి. ఇంకప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడు అయినా ఇంత స్ట్రాంగ్ గ్రూప్ని నేను ఇంతవరకు ఎప్పుడే కానీ చూడలేదే, అసలు థ్రోన్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు కూడా ఈ గ్రూప్ ఎక్కడ కనపడలేదే అన్నట్లు దోగ్జా అనుకుంటాడు. అప్పుడే ఆ గ్రూప్లో ఉండే ఆవిడ వచ్చేసి గన్ను బయటికి తీస్తుందా, ఇంకా వీళ్ళు హన్సోయింగ్ దోగ్జా చేసి వాళ్ళ మీదకి అటాక్ చేస్తుందేమో అని వాళ్ళు రెడీగా ఉంటారు. చూస్తే ఆవిడ అటాక్ చేసి వాళ్ళ మీదకి కాదు, వాళ్ళ పక్కనే వేర్వల్స్ది అది గుంపు ఉంటుంది కదా దాని మీదకి అటాక్ చేస్తుంది. చూస్తే ఆ వేర్వల్స్ అన్నీ దాని నుంచి కింద పడిపోతాయి. చూస్తే అక్కడ ఒక మెటోరైట్ ఉంటుందన్నమాట. ఏంటి ఒక మెటోరైటా, వేర్వల్స్ యూస్ చేస్తున్నది ఈ మెటోరైట్నే కదా,
అవును. అయినా నేను అనుకున్నాను వేరియబుల్స్ టెరిటరీలో ఇదొకటి ఉంటుందని. ఇదే ఒక యెల్లో మెటరాయిట్. ఇంకా దీనికి డిజాస్టర్‌ని అవాయిడ్ చేసే ఎబిలిటీ ఉంది అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంక అప్పుడే "నువ్వేనా కిమ్ దోగ్జా" అని ఆ మనిషి అడుగుతుందనమాట. అడిగితే ఏంటి? ఈ వ్యక్తికి నేను తెలుసా? అసలెలా తెలుసు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడు దోగ్జా చెప్తాడు, లేదు మీరు పొరపడ్డారు. నేను యూజుంగ్ హ్యూక్‌ని అని దోగ్జా అంటాడనమాట. ఆయన కిమ్ దోగ్జా అనే వ్యక్తి అంటే నాకు చాలా ద్వేషము ఆ వ్యక్తి అంటే అన్నట్టు దోగ్జా వాళ్ళకి చెప్తూ ఉంటే, యూజుంగ్ హ్యూకా అన్నట్లు అవతల ఆవిడ అడుగుతుంది. అంటే అవును కరెక్టే. నేను యూజుంగ్ హ్యూక్‌నే ఒకసారి మీ లీడర్‌కి చెప్పండి ఎవరైతే గెట్ ఆఫ్ అయ్యారో వాళ్ళకి నాతో ఏం పెట్టుకోవద్దని చెప్పండి. వాళ్ళకి గెట్ ఆఫ్ అనే దానికి అర్థం తెలుస్తుంది ఖచ్చితంగా మీరు వాళ్ళకి చెప్తే అన్నట్లు దోగ్జా అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడే ఆవిడొచ్చేసి ఆలోచించి, నాకు ఆల్రెడీ తెలుసు నువ్వే కిమ్ దోక్ జాన్ అని. నువ్వు ఇలా అబద్ధం చెప్పనవసరం లేదు అన్నట్లు అంటే, హన్ సోయింగ్ వచ్చేసి లై డిటెక్షన్ యూజ్ చేసి కనుక్కుంటుంది ఆవిడ చెప్పింది నిజమే అనేసి. ఇంక అప్పుడే ఆమె చెప్తుందనమాట. మా రూలరు ఏం చెప్పిందంటే, ఈ మెటోరైట్ అనేది నీకు ఇవ్వమని చెప్పేసింది అని చెప్తుందనమాట. ఏంటి? నాకివ్వమనిందా? అసలు నేనెవరో కూడా మీకు తెలీదు కదా! నాకెందుకు ఈ మెటోరైట్ ఇస్తున్నారు అన్నట్లు దోగ్జా అనుకుంటారు. దోగ్జా అడుగుతాడు, అసలు ఎవరు మీరు అని అడుగుతారు. ఇంకప్పుడే ఆవిడ చెప్తుంది, మేము రూలర్ ఆఫ్ ది వాండర్స్ కింద పనిచేసే వాళ్ళం అన్నట్లు చెప్తుందనమాట. ఇంకప్పుడే దోగ్జా అడుగుతాడు, ఏంటి అక్కడ ఆ పర్సన్ మాస్క్ వేసుకొని ఉంది కదా, తనే మీ లీడరా? ఒకవేళ మీ లీడర్ ఇక్కడే ఉన్నట్లయితే అసలు నేను తన దగ్గర ఫ్లాగ్ ఎందుకు చూడలేదు అని అడుగుతాడు దోగ్జా. ఇంకప్పుడే ఆమె చెప్తుంది, మా లీడర్ అలాంటివన్నీ పట్టించుకోదు, మా లీడర్కి అవన్నీ అవసరం లేదు. ఇంకా లాస్ట్గా మా లీడర్ నీకు ఏం చెప్పాలనుకుంటుందంటే, ఈ డిజాస్టర్ నార్త్లో ఉండేదంతా మేము హ్యాండిల్ చేసాము, ఇంకా ఆ తర్వాత మిగతా 4 డిజాస్టర్స్ ఉంటాయి కదా, అవన్నీ మీ కొద్దీ మీరే సాల్వ్ చేసుకోవాలి అన్నట్లు చెప్పింది అని ఆవిడ చెప్తుందనమాట. ఇంక దోగ్జా అంటుంటాడు, ఒక్క నిమిషం ఆగండి అంటూ ఉంటాడు. ఇంకప్పుడే హన్సో ఇంక పక్క నుంచి, హే ఏంటి అసలు సడన్గా మీరు అసలు ఏం ఎక్స్ప్లెయిన్ కూడా చేయకుండా మీ కొద్దిగా అలా చెప్పేసి వెళ్ళిపోతున్నారు అంటే ఏంటి ఇప్పుడు అసలు ఆవిడ ఉంది కదా, అసలు ఆవిడ ఎవరో కూడా మాకు తెలియదు అన్నట్లు అంటూ ఉంటుంది. ఏంటి నీకు ఆ వ్యక్తి తెలుసా అన్నట్టు హన్సో ఇంక అడిగితే, లేదు నాకు తెలుసా అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. దోగ్జా వచ్చేసి ఇంకా క్యారెక్టర్ లిస్ట్ ఓపెన్ చేద్దామని చూస్తే అది కూడా రాదనమాట. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్డ్ అవ్వలేదంట. క్యారెక్టర్ లిస్ట్‌ని తను అప్డేట్ చేసుకుంటే చూడగలడు అన్నట్లు దోగ్జాకి వస్తుందనమాట. మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారా అంటే, ఏంటి అప్డేటా? అప్పుడేనా అని దోగ్జా ఆలోచించి సరే అప్డేట్ చేసుకుంటా అని అంటాడనమాట. ఇంక అప్పుడే చూస్తాడనమాట. సమ్ క్యారెక్టర్స్ హ్యాస్ బీన్ యాడెడ్ టు ద లిస్ట్ అని వస్తుంది. అప్పుడే క్యారెక్టర్స్ ఓపెన్ చేస్తాడనమాట. ఇందాక వరకు తనతో మాట్లాడింటది కదా ఒక ఆవిడ, ఆవిడది ఓపెన్ అవుతుందనమాట. తన పేరు చో యంగ్ రన్ అనమాట. 37 ఇయర్స్. జోసియన్స్ ఫస్ట్ శామన్ అనమాట తను. ఇంకా తన అట్రిబ్యూట్స్ వచ్చేసి ఎస్కేప్డ్ మోడల్ ప్రిజనర్ అంట, ఆర్డినరీ, జస్టిస్ ఎన్ఫోర్సర్ అంట, రేర్ మళ్ళీ. ఇంకా మామూలు స్కిల్స్ వచ్చేసి జైల్ బ్రేక్, పేషెన్స్, హవర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, మార్క్మెన్షిప్ ఇలా ఉంటాయన్నమాట. స్టిగ్మా ఎల్యూషన్ ఆర్ట్ అంట. ఇంకా ఓవరాల్ స్కిల్స్ కూడా అంతా బాగుంటాయి అనమాట. 30-28 అలా ఉంటాయి, మధ్యలో ఉంటాయి. ఇంకా 36-34 అలా ఉన్నాయి. ఓవరాల్ ఎవాల్యుయేషన్కి వచ్చేసి అది ఇంకా ప్రోగ్రెషన్లో ఉంది, ఇంకా రాలేదు, ఇంకా వచ్చిన తర్వాత చూడొచ్చు అని ఉంటుందన్నమాట. తనకు కూడా 2 ప్యాక్స్ ఓపెన్లో ఉంటాయి. స్టార్టర్ ప్యాక్ ఉంటుంది, గ్రోత్ ప్యాక్ ఉంటుందన్నమాట. దోగ్జా అనుకుంటాడు, ఆహా తిను జోసెన్స్ ఫస్ట్ షామనా అని అనుకొని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అయినా ఇంత తొందరగా ఒక ఇన్కార్నేషన్కి ఈ జోసియన్ ఊచి అనే స్పాన్సర్ వస్తాడని నేను అసలు ఊహించలేదు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా ఆ తర్వాత తన అట్రిబ్యూట్స్లో కూడా చూస్తాడనమాట. తనకి మంచి మంచి అట్రిబ్యూట్స్ ఉంటాయి. జడ్జ్, ఇంకా ఎన్ఫోర్సర్, ఇవన్నీ చూసేసి దోగ్జా ఆశ్చర్యపోతాడనమాట. ఏంటి ఇంత మంచి స్కిల్స్, ఇంత మంచి అట్రిబ్యూట్స్ ఉన్నాయా అన్నట్లు. ఇలాంటి స్టాట్స్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఆ మాస్క్ వేసుకున్న అమ్మాయి వెనకల వెళ్తున్నారంటే అసలు ఇంకా ఆ రూలర్ ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. దోగ్జా క్యారెక్టర్ లిస్ట్ని ఆ అమ్మాయి మీద, ఐ మీన్ ఆ మాస్క్ రూలర్ ఉంటారు కదా దాని మీద ట్రై చేద్దామని చూస్తే అందులోపల ఆ రూలర్ వెనక్కి తిరిగి దోగ్జాని చూస్తుంది. అప్పుడే ఇంకా ఈ వ్యక్తిది మీరు చూడలేరు ఇన్ఫర్మేషన్ అని దోగ్జాకి నోటిఫికేషన్ వస్తుందనమాట. దోగ్జా ఆశ్చర్యపోతాడు, అసలు ఏంటి ఇది అనుకుంటుంటాడు. మళ్ళీ దోగ్జాకి అర్థమవుతుంది ఆవిడెవరో. ఏంటి అసలు అలా జరగడానికి ఛాన్సే లేదు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. దోగ్జాకి ఇంకా ఆ రూలర్ని చూస్తే వాళ్ళమ్మ గుర్తొస్తుందనమాట. దోగ్జా అలానే ఆగిపోతాడనమాట. ఇంక అప్పుడే హన్సింగ్ అడుగుతుంది, హే ఏంటి అలా ఉన్నావు, ఏమైంది ఏంటి, బాగానే ఉన్నావా అని అడిగితే అదేం లేదు అని ఇంకా దోగ్జా అంటాడనమాట. ఇంకప్పుడే దోగ్జా కొంచెం అనుకుంటూ ఉంటాడనమాట. సంగ్మిన్ ఓని కలిసినప్పుడు కూడా నేను ఇంతగా ఆశ్చర్యపోలేదు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే దోగ్జా వాళ్ళ అమ్మనే అని కొంచెం గ్యారంటీగా అనుకుంటూ ఉంటాడు. ఎందుకు అలా అనుకుంటాడంటే ఈ ప్రపంచంలో అసలు వాళ్ళ అమ్మని చూస్తేనే దోగ్జా ఇలా ఫీల్ అయ్యేది. అంటే సంగ్మిన్ ఓకున్న ట్రామా కంటే వాళ్ళ అమ్మని కలిసినప్పుడు వచ్చే ట్రామానే దోగ్జాకి ఎక్కువ అనమాట. అలా అంత ఎక్స్టెంట్ వరకు కూడా ఎఫెక్ట్ చేయగలిగేది దోగ్జాని కేవలం వాళ్ళ అమ్మనే మాత్రమే అంట. కాబట్టి ఫోర్త్ వాళ్ళు కూడా అస్సలు యూజ్ చేయలేనంత భయం అంట
వాళ్ళమ్మ వస్తే అంత షాక్‌లో గురవుతాడంట. అంత ట్రోమా ఉంటుందంట దోగ్జాకి. సో, ఇంక దోగ్జా అనుకుంటూ ఉంటాడు. నేను అనుకున్నట్టే నువ్వు బతికావు గదా! అన్నట్లు దోగ్జా అనుకుంటాడు. అయినా నువ్వు అసలు సోయల్‌లో ఉంటావని నేను అనుకోలేదు అన్నట్టు దోగ్జా అనుకుని ఆ పక్కనే చూస్తూ ఉంటాడా. అక్కడ కొంతమంది వచ్చేసి అంటే వాళ్ళ సర్వైవల్ కోసం అలా తీసుకొని ఏంటో ఐటెమ్స్ తీసుకొని అలా వెళ్తూ ఉంటారు ఆవిడ వెనకాల. ఏంటి వాళ్ళందరూ సర్వైవర్సా? ఆ వేర్‌వుల్వ్స్ నుంచి వాళ్ళందరిని కాపాడిందా తను అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే దోగ్జా అనుకుంటాడు. అయినా నేను మర్చిపోయాను. కేవలం ఫ్లాగ్ ఉంటే లేదంటే ఆ థ్రోన్ మీద కూర్చుంటే మాత్రమే ఒక రూలర్ అవుతారని నిజమైంది కాదది. రూలర్ అవ్వాలంటే అది మాత్రమే ఉండాల్సిన అక్కర్లేదు అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే దోగ్జా ఆ మూన్ స్టోన్ ఉంటుంది కదా! యెల్లోది మెటోరైట్ దాన్ని చూస్తూ ఉంటాడనమాట. దాంట్లోకి మ్యానాని ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటాడు. కొంచెం లైట్ కూడా రీజనరేట్ అవుతూ ఉంటుంది మనం ఇలా చేసే కొద్దీ. నేను దీన్ని నోవెల్‌లో చూసాను. సేమ్ అలానే ఉంది అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. వచ్చేసి ఇట్లా డిజాస్టర్స్ అన్నీ జరుగుతాయి గదా! వీటిని ఎదుర్కోవాలంటే ఈ మూన్ స్టోన్ ఉంటుంది గదా! దీంట్లో నుంచి పవర్ బయటికి వస్తుందంట. సో, దోగ్జా దీన్ని ఎలాగైనా మెటోరైట్‌ని ఓపెన్ చేయాలని అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే ఒక నోటిఫికేషన్ వస్తుందనమాట. మూన్ స్టోన్ అనేది ఎవల్యూషన్ జరగడానికి ఒక మంచి పవర్‌నిస్తుంది దోగ్జా కనొస్తే దోగ్జా లేదు నాకు అదంతా అవసరం లేదు అని అంటాడనమాట. దోగ్జా మనసులో అనుకుంటూ ఉంటాడు. ఒకవేళ దోగ్జా గాని ఇప్పుడు ఈ పవర్‌ని తీసుకున్నాడే అనుకో, దోగ్జా ఖచ్చితంగా వేర్‌వుల్ఫ్ లాగా తయారవుతాడనమాట. ఆ పవర్ ఎక్కువ అవ్వడం వల్ల. ఇంకప్పుడొచ్చేసి ఏంటి ఏమన్నా కనిపెట్టావా అన్నట్టు హన్సోయింగ్ అడుగుతుందనమాట. ఇంకప్పుడే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. దొ డెమాన్ కింగ్స్‌తో ఉంటూ తను ఇట్లా ఏంజెల్స్ దగ్గర నుంచి కూడా ఇలా కాయిన్స్‌నన్నింటిని తీసుకుంటుంది అసలు అని అనుకుంటూ ఉంటుందనమాట. అసలు ఈ అవతార్ ఎబిలిటీ చాలా యూజ్‌ఫుల్ అన్నట్లు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే హన్సేమ్ వచ్చేసి దోగ్జాని అడుగుతుందనమాట. మొత్తానికి నాకసలు ఎప్పుడు చెప్దాం అనుకున్నావు? అంటే దోగ్జాకి అర్థం కాదు దేని గురించి అని. అప్పుడే హన్సేమ్ మళ్ళీ చెప్తుందనమాట. ఇందాక జరిగింది కదా! దాని గురించి అంటే, ఏంటి ఇంగా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా? అని దోగ్జా అంటాడు. సో, ఇప్పుడు నువ్వు నాకు చెప్తే నీకేం ఇబ్బంది లేదు గదా! అయితే చెప్పు నాకు అసలు నీకు ఇందాక వచ్చిన ఆ రూలర్‌కి సంబంధం ఏంటసలు? తను ఎక్కడి నుంచి గాట్ ఆఫ్ అయింది? నువ్వు ఎక్కడి నుంచి గాట్ ఆఫ్ అయ్యావు? మీ ఇద్దరు గాట్ ఆఫ్ అయినా గూడా నా దగ్గర దాని గురించి ఇన్ఫర్మేషన్ అసలు ఎందుకు ఏం లేదు. అసలు మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఏంది అన్నట్టు అడుగుతూ ఉంటుందనమాట. ఇంకప్పుడు దోగ్జా అంటాడు. కొంచెం ఆలోచిస్తే తనెవరో నాకు తెలుసని చెప్పచ్చు నువ్వు. అంటే ఏంటి నీకు కూడా సరిగ్గా తెలీదా తనెవరో అని హన్సేయింగ్ అడుగుతుంది. అప్పుడే ఇంకా దోగ్జా అంటాడు. నేను మనతో మాట్లాడింది గదా! ఆ అమ్మాయి గురించి చెప్పడం లేదు. నేను మాట్లాడేది ఆ లీడర్ గురించి చెప్తున్నాను. ఇందాక నువ్వు కలిసాం గదా! ఒక మాస్క్ ఏసుకొని ఆ లీడర్ గురించి మాట్లాడుతున్నానంటే, ఏంటి రూలర్ ఆఫ్ వాండరర్స్ గురించి మాట్లాడుతున్నావా? అంటే దోగ్జా చెప్తాడనమాట. ఆవిడ నాకు తెలిసినంత వరకు గాట్ ఆఫ్ అయిన వ్యక్తి కాదు ఈ నోవెల్ నుంచి. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ఆ పర్సన్ అసలు ఇంతవరకు ఆ నోవెల్‌నే ఎప్పుడు చదవలేదు అని దోగ్జా అంటాడు. ఏంటి? అయితే మళ్ళీ వాళ్ళకి నోవెల్ గురించి ఎలా తెలుసు అన్నట్లు ఇంగా హన్సేయింగ్ అడిగితే దోగ్జా చెప్తాడనమాట. వాళ్ళకి ఆ స్టోరీ నాకొద్దే నేను చెప్పాను అన్నట్లు అంటాడనమాట. ఏంటి అంత బోరింగ్ నోవెల్ గురించి నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడావా అసలు? ఎందుకు మాట్లాడావు? అన్నట్లు అడుగుతూ ఉంటుందనమాట హన్సోయింగ్. ఇంకప్పుడు దోగ్జా చెప్తాడు. మేము ఎప్పుడెప్పుడైతే కలుస్తామో నాకు అప్పుడప్పుడు తనకి ఏదైనా స్టోరీ చెప్తూ ఉండేవాడిని. ఇంక నాకు తెలిసిన ఒకే ఒక స్టోరీ అది మాత్రమే కాబట్టి నేను దాన్ని మాత్రమే తనతో షేర్ చేయగలిగాను అన్నట్టు దోగ్జా చెప్తూ దోగ్జా ఫేస్ కొంచెం ఏదోలా ఉంటుందనమాట. ఇంకప్పుడే హన్సోయింగ్ అంటుంది. నాకు మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఏముందో గానీ నాకు అస్సలు తెలీదు గానీ తన్ని అలానే వదిలేయడం కరెక్టేనా? అసలు మనల్ని ఇద్దరం తప్ప ఇంకా ఇట్లా ఫ్యూచర్ తెలిసిన వాళ్ళు ఉంటే మనకి ఇబ్బంది కదా అన్నట్లు అంటూ ఉంటుందన్నమాట హన్సోయింగ్. అంటే అప్పుడే దోగ్జా అంటాడు. ప్రస్తుతానికి అదేం అంత ఇంపార్టెంట్ కాదులే. ఫస్ట్ మనము ఈ మూన్ స్టోన్‌ని వేకప్ చేయాలి. అంటే ఆ మూన్ స్టోన్‌ని ఎలాగైనా దాంట్లో ఉండేది బయటికి తెప్పించాలి అన్నట్లు దోగ్జా అంటూ ఉంటాడనమాట. ఏంటి దీన్నా? అన్నట్లు ఇంక హన్సోయింగ్ అడుగుతుందనమాట. ఇంక హన్సోయింగ్ అంటుంది. ఏంటి ఇప్పుడు నువ్వు ఒక డిజాస్టర్‌ని లేపాలనుకుంటున్నావా? అన్నట్లు హన్సోయింగ్ అంటూ ఉంటుంది. అప్పుడే ఇంక దోగ్జా చెప్తూ ఉంటాడు మామూలుగా. ఇప్పటి నుంచి మనం దీంట్లోకి మ్యానాని ఇంజెక్ట్ చేస్తూ ఉండాలి. నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం దీనికి అంటే ఇది హ్యాచ్ అవ్వడానికి ఇంకా 10 హవర్స్ ఉంది. అంతవరకు మనం మ్యానాని ఇస్తూ ఉండాలి దీనికి. నేను దీనికి ఒక 4 హవర్స్ ఇస్తాను. నువ్వు దీనికి ఒక 6 అవర్స్ ఇవ్వు మ్యానా అన్నట్లు దోగ్జా చెప్తాడనమాట. ఏంటి నేను మాత్రం ఎందుకు 6 అవర్స్ ఇవ్వాలి మ్యానా అని ఇంక హన్సోయింగ్ అడిగితే దోగ్జా అంటాడు. నీ మ్యానా లెవెల్ నాకంటే చాలా హైగా ఉంది కదా! నిజం చెప్పు నీ మ్యానా లెవెల్ ఏంటి? అని దోగ్జా అడుగుతాడు. ఏంటి నేను నిజంగానే చెప్పాలా? అంటే చెప్పాల్సిందే అన్నట్లు నీ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పు అన్నట్లు అడిగితే ఆ ప్లెడ్జ్ ప్రకారం ఖచ్చితంగా హన్సోయింగ్ చెప్పాల్సిందే అనమాట. ఇంక దోగ్జా అడిగితే తను హన్సోయింగ్ చెప్తుందనమాట. లెవెల్ 55 అని చెప్తుంది. దోగ్జా షాక్ అయిపోతాడు. ఏంటి లెవెల్ 55ఆ? నేనేదో కొంచెం అవతార్స్ అవన్నీ చూసి ఏదో తనకి 40 వరకు ఉండొచ్చు అనుకున్నా. చూస్తే 55 ఉంది. తనకి ఇంకా చాలానే ఉందిలే. ఏంటి తను ఉండే కాయిన్స్ అన్నిటిని ఈ మ్యానా మీదనే అంటే ఖర్చు చేసిందా? ఈ స్ట్రెంత్, స్టామినా కాకుండా అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. దోగ్జా అంటాడు. హే ప్లాన్స్‌లో కొంచెం చేంజ్ చేస్తున్నా. నేను దీనికి 2 గంటలు మ్యానాని ఇస్తాను. నువ్వు మాత్రం 8 గంటలు మ్యానా ఇచ్చేసేయ్ అని చెప్తాడు దోగ్జా.
హే ఏంటి అలా అంటున్నావు, నా దగ్గర కూడా మేనా తక్కువ ఉంది అన్నట్లు ఇంకా హన్సో ఇంక అంటూ ఉంటే దోగ్జా అంటాడు, ఇదిగో ఈ పోషన్స్ ఉన్నాయి కదా ఇవి తాగేసే అని చెప్తాడనమాట. అవేంటంటే మేనా రికవరీ పోషన్స్ అనమాట. ఇంకా ఇవి కాయిన్ ఐటమ్స్ అని దోగ్జా చెప్తాడనమాట. ఓ ఇవన్నీ ఇస్తున్నాడంటే నీ స్పాన్సర్కి బాగా డబ్బులు ఎక్కువ అన్నట్టే ఉందే, ఇంత బాగా ఇవన్నీ ఐటమ్స్ రావాలంటే చాలా ఐ మీన్ ఎక్స్పెన్సివ్ ఐటమ్సే కదా, ఇవి రావు కదా అంత ఈజీగా అన్నట్టు ఇంకా హన్సో ఇంక అంటూ ఉంటుందన్నమాట. హా! అంత డీప్ పాకెట్స్ అంత బాగా ఎక్స్‌పెన్సివ్ ఐటెమ్స్ కొనేంత డబ్బులు ఉండేది మా బేకరీకి గాదు నాకు అని దోగ్జా అంటాడు. ఇంక దాని తర్వాత హన్సా ఇంక అడుగుతూ ఉంటుంది. అవును ఇంకా నెక్స్ట్ సినారియో స్టార్ట్ కూడా కాలేదు గదా! మనం ఇదంతా చేస్తే మనకు ఓకేనా? ఏం మనకేం అంటే ఇంకా ఏమన్నా ఇబ్బందులు అలా ఏం రావా అన్నట్లు ఇంక అడుగుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతానికైతే ఏం రావన్నట్టు ఇంక దోగ్జా చెప్తాడనమాట. అందులో నువ్వు అనుకుంటున్నట్టు నేను ఇప్పుడు ఈ మెటోరైట్‌ని ఓపెన్ చేస్తున్నా గదా! ఇది ఏం పెద్ద డిజాస్టర్ ఏం కాదు అని చెప్తూ ఉంటాడనమాట. అయితే డిజాస్టర్ కాకపోతే ఇంకేంటి అని హన్సో ఇంక అడిగితే దోగ్జా అంటాడు, ఏంటి నువ్వు ఇలా ప్లాగరైజ్ చేసేటప్పుడు మొత్తం కరెక్ట్‌గా చూసుకోలేదా? జస్ట్ ఈ అవసరమైన పార్ట్స్ మాత్రమే కాపీ చేసుకున్నావా? సరిగ్గా చదవలేదా? అన్నట్టు దోగ్జా అంటాడనమాట. నీకు గుర్తులేదా? నిజంగా చెప్పు, నీకు అసలు నిజంగానే గుర్తులేదా? అసలు దీని తర్వాత నెక్స్ట్ సినారియోలో ఏం రాబోతుందో అన్నట్టు దోగ్జా అంటాడనమాట. ఆ అమ్మాయికి గుర్తు ఉండదనమాట. అందుకే హన్సో ఇంక ఓపెన్ చేసి ఫోన్లో అది చూసుకుంటూ ఉంటుంది నోవెల్‌లో. అప్పుడు దాన్ని చూసి ఆశ్చర్యపోతది. ఏంటి ఏంటి ఇది అని చూస్తూ ఉంటుంది. అప్పుడే దోగ్జా వచ్చేసి దానికి మేనా ఇస్తుంటాడు కదా! అప్పుడు మొత్తం అది యెల్లో కలర్‌లో మొత్తం దాని కింద అంతా దాని సైడ్ మొత్తం అదంతా చుట్టుపక్కలంతా కూడా అది ఎనర్జీని జనరేట్ చేస్తున్నట్టు లైటింగ్ వస్తుందనమాట. తర్వాత దోగ్జా పనుకుంటే హన్సోయింగ్ కూడా అలానే చేస్తూ ఉంటుందనమాట. హన్సోయింగ్ అంటుంటుంది, ఓయ్ దోగ్జా లేగు లేగు ఇప్పుడే అది ఓపెన్ అవ్వబోతుంది అన్నట్లు ఇంక తను చెప్తుందనమాట. ఇది కదులుతుంది అంటే ఇంక వాళ్ళు లేసి చూస్తారనమాట. అదే అప్పుడే ఎగ్ వచ్చేసి ఎగ్ అంటే అదే మూన్ స్టోన్ వచ్చేసి హ్యాచ్ అవుతుందనమాట. అప్పుడే దాని లోపల నుంచి ఒకటి బయటకు వస్తుంది. ఇంకా దాన్ని ఓపెన్ చేసినందుకు వీళ్ళకి 2000 కాయిన్స్ రివార్డ్ వస్తాయా. ఇంకా దాని తర్వాత బోనస్‌గా వాళ్ళకి ఇంకొక స్కిల్ కూడా వస్తుంది. ఇంకా అదంతా పెడితే దాంట్లో నుంచి బయటకు వచ్చేది ఏంటంటే ఒక వేర్‌వుల్ఫ్ అనమాట. వేర్‌వుల్ఫ్ బయటకు వస్తుంది. ఇంకప్పుడే అది ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ఏం అర్థం కాదు స్టార్టింగ్‌లో. ఇంక దాని తర్వాత అది అదర్ వర్డ్లీ కాంప్రిహెన్షన్ అనేది ఒకటి యాక్టివేట్ చేస్తుంది. దాని తర్వాత దాని మాటలు ఇంక మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటాయి. అందులో ఇంకా మనకు గుర్తుంది కదా దోగ్జా దగ్గర ఇమ్యూన్ తాడ్‌ది తలిస్మాన్ ఉంటుంది కదా! దానివల్ల ఇంకా కొంచెం బాగా అర్థమవుతుందనమాట. క్లారిటీగా ఇంకా వాయిస్ అర్థమవుతూ ఉంటుంది. అప్పుడే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఇది వన్ ఆఫ్ ది డామినెంట్ రేసెస్‌కి సంబంధించింది కదా! ఇది వేరే ప్రపంచం నుంచి వచ్చింది. దీన్ని క్రోనోస్ అంటారు అసలు. ఇది మూన్ స్టోన్ పవర్ ద్వారా తయారైంది అన్నట్లు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇవి చాలా బాగా ఫైట్ చేయగలవు. అందులో స్టామినా ఆఫ్ ది మాన్స్టర్స్, ఇంకా పవర్ ఆఫ్ ది గెయిన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ క్రోనోస్ ఉంటుంది కదా! ఇందులో వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే ఈ ఫస్ట్ వూల్స్ అనమాట. దీనిలోనే ఇమ్యూన్‌తార్ అంటారనమాట. అప్పుడే అది పరిచయం చేసుకుంటూ ఉంటుంది. నేనే ఇమ్యూన్‌తార్ లైకాన్ని అని పరిచయం చేసుకుంటుందనమాట. అప్పుడే మనం క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్‌ని చూస్తామనమాట. తన నేమ్ ఉంటుంది లైకాన్ ఇస్పెరాంగ్ అని ఉంటుందనమాట. తను 371 ఇయర్స్ ఓల్డ్ అంట. ఇంకా షాడో ఆఫ్ ది రూండ్ వల్ల తన కాన్స్టిట్యూషన్ స్పాన్సర్ అంట. ఇంకా తనకున్న అట్రిబ్యూట్స్ చూస్తాం. నోబెల్ ఇమ్యూన్‌తార్, హీరోయిక్, సర్వైవర్ ఆఫ్ ది హ్యూమిలియేషన్, రేర్, ఎక్స్క్లూజివ్ స్కిల్స్, వే ఆఫ్ ది విండ్, అడ్వాన్స్డ్ వెపన్స్ మిస్టరీ, బ్యాటిల్ క్రై, సేజ్లీ ఇన్సైట్, స్టీల్ స్కిన్, స్మోక్ స్క్రీన్. ఇంకా స్టిగ్మా వచ్చేసి గైడ్ త్రూ రూన్. ఇంకా ఓవరాల్ స్టాట్స్ కూడా దీనికి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. 75స్‌లో ఉంటాయి మిగతావన్నీ. ఓవరాల్ ఎవాల్యుయేషన్ చూస్తే ఇప్పుడు వన్ ఆఫ్ ది టాప్ 5 డామినెంట్ స్పీసెస్ అంట ఇది ఈ రూండ్ వరల్డ్‌లో. ఈ ఇమ్యూన్‌తార్ వచ్చేసి స్టార్ స్ట్రీమ్‌లోకి ఎంటర్ అయి ఉంటుందనమాట. దాని తర్వాత ఒక గైడ్‌గా తయారై ఉంటుంది. ఈ సినారియోస్‌ని ఇక్కడ అంటే ఈ వరల్డ్‌లో ఇంక తర్వాత వచ్చే సినారియోస్‌లో తిను గైడ్‌గా వర్క్ చేస్తుందంట. ఈ వరల్డ్‌ని తను ఎప్పుడు ఒక రిగ్రెట్‌తో చూస్తూ ఉంటుంది అని ఇంకొకటి వచ్చి ఉంటుంది. ఇంకా దాని తర్వాత దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఈ 5th సినారియో రాగానే ఒక 5 డిజాస్టర్స్ ఇంకా 5 గైడ్స్ వస్తాయంట. ఇప్పుడు ఆ 5 డిజాస్టర్స్‌ని అడ్డుకోవడానికి ఈ 5 గైడ్స్‌ని యూజ్ చేయొచ్చు అన్నట్లు దోగ్జా అంటూ ఉంటాడనమాట. సో, అందులో ఆ వన్ ఆఫ్ ది గైడ్స్‌లోనే ఇతను కూడా ఒకడు. ఎవరంటే లైకాన్ అనమాట. ఇంకా ఆ ఇమ్యూన్‌తార్ వచ్చేసి అడుగుతూ ఉంటాడనమాట దోగ్జాని. ఏంటి నన్ను లేపింది మీరేనా అన్నట్లు అడిగితే దోగ్జా అవును అని చెప్తాడనమాట. సరే అయితే మొత్తానికి టైం వచ్చేసినట్టుంది. కంగ్రాచ్యులేషన్స్ మీరు ఈ ట్యుటోరియల్ సినారియోస్‌ని కంప్లీట్ చేసినందుకు ఈ వరల్డ్స్ ఆఫ్ రూండ్ వరల్డ్‌లో అన్నట్లు చెప్తూ ఉంటాడనమాట. దోగ్జా అనుకుంటాడు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఆ లైకాన్ ఏం చెప్తుందంటే ఇప్పటి వరకు ఈ సినారియోస్ అన్నీ జరిగింటాయి కదా 4 సినారియోస్. ఇవన్నీ జస్ట్ ఒక ట్యుటోరియల్ మాదిరంట. ఇప్పటి నుంచి వచ్చేవి దానికంటే ఎక్కువ ఉంటాయి అన్నట్లు చెప్తూ ఉంటుంది. దోగ్జా అనుకుంటాడు. ఏంటి మీరు వీటిని ట్యుటోరియల్స్ అంటారా అసలు? అసలు ఈ ఇప్పటి వరకు జరిగిన 4 సినారియోలు ట్యుటోరియల్ కాదు ఇదంతా మా రియాలిటీ అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఆ లైకాన్ అంటూ ఉంటుంది.
హ్మ్. ముందుగా కండోలెన్సెస్ చెప్పుకోనివ్వండి నన్ను. ఎందుకంటే ఇప్పుడు మీ వరల్డ్‌కి డిజాస్టర్స్ రాబోతున్నాయి. సరే ఎలా అయినా పర్వాలేదు అదంతా పక్కన పెడితే మీరు కొంచెం అంటే వర్రీ అవ్వకోకుండా ఈస్ట్‌లో ఉండండి. ఎందుకంటే నేను మీకోసం పంపించిన గైడ్‌ని ఈ వరల్డ్‌ని నాశనం కాకుండా ఆపుతాను. ఇంగా నేను మీకు బాగా ట్రైనింగ్ ఇస్తాను. ఈ వరల్డ్‌ని ఇట్లా నాశనం కాకుండా ఆపడానికి. ఇంకా మంచి మంచి అడ్వైస్‌లు కూడా ఇస్తాను. కానీ మీ ఇద్దరు నిజంగానే నన్ను లేపిన వాళ్ళా అన్నట్టు అడుగుతుందనమాట. అడిగితే దోగ్జా అంటాడు, నిజంగా మేమే మిమ్మల్ని లేపిందంటే ఇంక అప్పుడే లైకాన్ అంటుందనమాట. ఏంది చాలా స్ట్రేంజ్‌గా ఉంది. అయినా కూడా ఇంగా ఫోర్త్ సినారియో సరిగ్గా క్లియర్ అవ్వలేదు కదా! మళ్ళీ ఎందుకు అప్పుడే ఫిఫ్త్ సినారియో కూడా స్టార్ట్ అయిపోతుంది. అందులో బాగా ఆలోచిస్తే మేము 5 గైడ్స్ ఉన్నాం కదా! మేమందరం ఒకే ప్లేస్‌లోనే హ్యాచ్ అవ్వాలి కదా! అందులో చూస్తుంటే అబ్సల్యూట్ థ్రోన్‌కి ఉండే మాస్టర్ కదా ఇక్కడికి రావాల్సింది అన్నట్లు ఆ ఇమ్యూన్ దార్ లైకాన్ అంటూ ఉంటాడనమాట. ఇంక దోగ్జా కూడా అనుకుంటూ ఉంటాడు. నార్మల్‌గా లైకాన్ చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే ఈ గైడ్స్ అన్నీ ఒకే దగ్గర ఉండి ఒకే మాస్టర్ ఆఫ్ ది థ్రోన్ ఉంటాడు కదా! అబ్సల్యూట్ థ్రోను. అతనొచ్చేసి వీళ్ళందరిని హ్యాక్ చేస్తాడనమాట మామూలుగా. ఇంగా అప్పుడు దోగ్జా అంటాడనమాట ఆ మిమ్తార్‌తో, మాకు ఇప్పుడు రూలర్ లేరు అని చెప్తే, ఏంటి రూలర్ లేరా అని అది ఆశ్చర్యపోతుందనమాట. ఏంటి అప్పుడే అబ్సల్యూట్ థ్రోన్‌కున్నే రూలర్‌ని చంపేశారా అన్నట్టు అది ఆశ్చర్యపోతుంది. అది అసాధ్యం. అలా జరగడానికి ఛాన్సే లేదు. అయినా అలాంటి మాస్టర్‌ని చంపేంత ధైర్యం ఎవరికుంది? అంత బలవంతులు ఎవరు? అన్నట్లు ఆ ఇమ్యూన్ లైకాన్ అంటూ ఉంటే దోగ్జా అంటాడు, అసలు ఇంతవరకు మాస్టర్ ఆఫ్ థ్రోనే లేరసలు చనిపోవడం గాదు అన్నట్లు అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వసలు అని ఆ ఇమ్యూన్ అడిగితే దోగ్జా మళ్ళీ క్లారిటీగా చెప్తాడనమాట. అసలు ఈసారి ఎవరే గానీ అబ్సల్యూట్ థ్రోని ఎవ్వరు గానీ తీసుకోలేదు. ఇంక ఫోర్త్ సినారియో గూడా అందుకే ఎవరు క్లియర్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. అది ఆటోమేటిక్‌గా ఫోర్స్‌డ్‌గా క్లోజ్ అయిపోయింది అన్నట్లు చెప్తూ ఉంటే, అది నమ్మలేకపోతుందనమాట. ఏంటి ఏం చెప్తున్నావు? అదంతా ఒక అబద్ధం గదా! అని అది కోప్పడుతుందనమాట. ఇంకప్పుడు దోగ్జా అంటాడు, అయినా నువ్వే ఆలోచించు, ఆ థ్రోని నాశనం గూడా చేయొచ్చు గదా! అలాంటి ఒక ఆప్షన్ ఉందని మర్చిపోయావా అన్నట్టు అంటే, అది ఇంక మళ్ళీ ఆశ్చర్యపోతుంది. ఏంటి? అలా జరిగే ఛాన్స్ లేదు అన్నట్టు అది అంటుందనమాట. అయినా కాన్స్టలేషన్స్ అన్నీ నీ వైపు చూస్తున్నాయి. ఏంటి నువ్వేనా దాన్ని ఆ థ్రోన్‌ని అంతం చేసింది అన్నట్టు ఆ ఇమ్యూన్ లైకాన్ అంటే, అవును కరెక్ట్‌గా చెప్పావని దోగ్జా అంటాడనమాట. ఇంగ అప్పుడే ఆ ఇమ్యూన్ లైకాన్ అంటుంది, అసలు అసలు నువ్వు అలా ఎలా చేయగలవు అని గట్టిగా అరుస్తూ ఉంటుందనమాట. ఇంకా హాన్‌సోయింగ్ వచ్చేసి అప్పుడే అడుగుతుంది. ఏంటి ఇది ఇంత మరీ దారుణంగా ఉందా? ఇందాక నువ్వు అది చెప్పావు అన్నట్లు అంటూ ఉంటుందనమాట. అంటే హాన్‌సోయింగ్‌కి ఇంతవరకు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏం అర్థం కాదు. ఇప్పుడు తను అదర్ వరల్డ్‌లీ కంప్రహెన్షన్‌ని యాక్టివేట్ చేసి ఉంటుందా? సో, ఇప్పుడు అర్థమవుతుంది తనకి మొత్తం. ఇంక హాన్‌సోయింగ్ అలా అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడే వచ్చేసి ఆ వేర్‌వుల్ఫ్ ఉంటుంది కదా! లైకాన్ వచ్చేసి అంటూ ఉంటాడనమాట. ఏంటి? ఇప్పుడు నువ్వు అసలు ఆ గ్రేట్ డైటీ ప్రొటెక్షన్‌లో ఎవరు లేరని చెప్తున్నావా? అన్నట్లు అడిగితే, అవును ఎవరు లేరు అని దోగ్జా అంటాడనమాట. ఇంక అది మొత్తుకుంటూ ఉంటుందనమాట అసలు. అసలు స్టార్ స్ట్రీమ్‌లో ఉండే ఏ కాన్స్టలేషన్స్ కానీ అసలు ఈ మా క్రోనోస్ ప్లానెట్ గురించి అసలు ఆలోచించవు. ఇంగా ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్లు అది గట్టిగా అంటూ ఉంటుంది. అసలు ఇంగ ఈ నాశనం అయిపోతుందిలే, ఈ వరల్డ్ మొత్తం నాశనం అయిపోతుంది. ఏం తెలియని వాళ్ళు కూడా ఎందుకు ఇలా స్టూపిడ్‌గా బిహేవ్ చేస్తుంటారో నాకు అర్థం కాదు అన్నట్లు అది గట్టిగా అరుస్తూ ఉంటుందా, దోగ్జా అనుకుంటాడు. ఈ గైడ్ మెంటల్‌గా కూడా చెప్పాలంటే మామూలుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలాగానే ఉంటుంది. పెద్ద స్పెషల్‌గా ఏముండదు. మాలాగానే ఇది కూడా ఇలా ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు అరిచడం ఇవన్నీ చేస్తుంది. కానీ ఇవన్నీ చేయడానికి కూడా దీనికి సెపరేట్ మోటివ్ ఉంది అన్నట్టు దోగ్జా అంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జా అంటాడు, ప్రిన్స్ ఆఫ్ ఇమ్యూన్ ద రేస్ లైకాన్ ఇస్పరంగ్ అని పిలిస్తే, ఏంటి అలా పిలుస్తున్నావు అన్నట్టు చూస్తే, ఇది సమయం కాదు మనం ఇలా ఫ్రస్ట్రేట్ అయ్యి మాట్లాడుకోవడానికి అన్నట్లు దోగ్జా అంటాడు. అంటే ఇంక ఆ ఇమ్యూన్ వచ్చేసి అంటూ ఉంటాడనమాట, అసలు ఇన్సోలెంట్ హ్యూమన్ బీయింగ్ నీకేం తెలుసు అసలు మా రేస్‌ని ఇంత రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడాలి మీరు అసలు మీలాంటి నీచమైన జాతి అనుకుంటున్నావా మాది? అసలు నీకు ఇంకా అర్థం కావడం లేదు. నువ్వు చేసిన సిన్‌కి అంటే నువ్వు చేసిన పాపానికి అర్థం ఏంటో నీకు ఇంకా అర్థం కావడం లేదు అన్నట్టు అతను అంటూ ఉంటాడా. దోగ్జా అంటాడు, ఏంటి మీ హోమ్‌ల్యాండ్ మొత్తం అంతం అయిపోయేసరికి నీకు అసలు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నావా? కళ్ళు దగ్గర పెట్టుకో, ఎవరిని చూస్తున్నావో బాగా చూడు. ఇమ్యూన్‌దార్స్ నిజంగా చెప్పాలంటే డామినెంట్ రేసే. కానీ కానీ అదంతా ఇక్కడ కాదు. కేవలం క్రోనోస్ మీద మాత్రమే. ఈ ఎర్త్ మీద డామినెంట్‌గా ఉండేది మనుషులమే అన్నట్లు దోగ్జా అంటూ ఉంటాడనమాట. అందులో చెప్పాలంటే ఆ 5 డిజాస్టర్స్ మీ భూమిని మీ వరల్డ్‌ని ఆల్రెడీ నాశనం చేసేసాయి కదా! అన్నట్లు దోగ్జా అంటూ ఉంటాడు. ఇంకప్పుడే దానికి చాలా కోపం వస్తుందనమాట. అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు అంటూ ఉంటే దోగ్జా మళ్ళీ అంటాడనమాట. నీకు కూడా తెలుసు కదా! అసలు సదరన్ కాంటినెంట్ ఉంది కదా! క్రోనోస్‌లో అదంతా నువ్వు అక్కడే జీవించావు. నాకు అది కూడా తెలుసు. మీ గ్రహం అంతా గన ఈ డ్రాగన్ ఉంటుంది కదా! ఆ 5 డిజాస్టర్స్‌లో ఉన్న ఒక డ్రాగన్ వల్ల మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. నేను చెప్పింది కూడా కరెక్టే కదా! అదే ఫైర్ డ్రాగన్ ఇగ్నిల్ కదా! అదే డిజాస్టర్ ఆఫ్ హెల్ ఫైర్.
ఆ డిజాస్టర్ ఆఫ్ హెల్ ఫైరే వచ్చేసి మీ వరల్డ్ని అంతా నాశనం చేసింది అన్నట్టు దోగ్జా అంటూ ఉంటే, ఏంటి ఈ స్టోరీ మీది కాదన్నట్లు మాట్లాడుతున్నావు. లైకాన్ వచ్చేసి ఇంకా అలా అడుస్తూ ఉంటాడనమాట. త్వరలో దీన్ని రిగ్రెట్ అవుతావు, నువ్వేమేం మా అంటే తన లైకాన్ వరల్డ్కి ఏమేమి జరిగినాయి అనుకుంటున్నావో అవన్నీ త్వరలో మీకు కూడా జరగబోతున్నాయిలే అన్నట్లు ఇంకా అది అంటుంటే అప్పుడు దోగ్జా అంటాడు, దానికోసం నువ్వేం వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా ఇగ్నిల్ వచ్చేసి మా వరల్డ్లోకి రాడు అన్నట్లు అంటూ ఉంటే అది ఆశ్చర్యపోతుంది. ఏంటి అలా ఎందుకు అన్నాడు అన్నట్టు అడిగితే ఇంకా దోగ్జా చెప్తాడు, ఎందుకంటే నేను దాన్ని చంపేశాను అన్నట్టు దోగ్జా చెప్తాడనమాట. ఈ ప్రపంచంలో నేను దాన్ని చంపేశాను కాబట్టి డిజాస్టర్ ఆఫ్ హెల్ ఫైర్ అనేది ఇంకా ఎప్పటికీ రాదు అన్నట్లు దోగ్జా చెప్తాడనమాట. మనకి అప్పుడు ఆ ఇమ్యూన్ రేస్ వాళ్ళది ఒక ప్లానెట్ క్రోనోస్ చూపిస్తూ ఉంటారనమాట. ఆ వరల్డ్లో మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది, డిస్ట్రక్షన్ జరిగినప్పుడు అక్కడంతా చూపిస్తూ ఉంటారు. అక్కడ ఉండే వేరియబుల్స్ అన్నీ కూడా చనిపోయి ఉంటాయి, చిన్నపిల్లలు లేదు పెద్దలు లేరు అంతా చనిపోయి ఉంటాయి, అదంతా చూపిస్తూ ఉంటారు. ఇంక అప్పుడే హన్సింగ్ అంటూ ఉంటుంది, ఏంటి దాని అర్థం ఏంటి అంటే నువ్వు చంపిన ఆ ఫైర్ డ్రాగన్ అది యాక్చువల్ డిజాస్టర్ అంటున్నావా నువ్వు, కానీ అది లెస్సర్ డిజాస్టర్ కదా అన్నట్లు ఇంకా హన్సింగ్ అడుగుతూ ఉంటే అవును కరెక్టే అని దోగ్జా అంటాడు. అయితే నీ మీనింగ్ ఏంటి, 5th సినారియోలో వచ్చే మామూలుగా ఇట్లా ఉంటాయి కదా ఇవి నార్మల్గా 4ఏనా 5 కాదా అన్నట్లు ఇంకా అడుగుతూ ఉంటుందన్నమాట. అసలు నాకేం అర్థం కావట్లేం లేదు, నువ్వేం చెప్తున్నావు, నువ్వు చంపింది లెసర్ డ్రాగన్ని కదా, అసలు ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కాలేదు. ఒకవేళ నువ్వు అన్నట్టే అదేమైనా ఒకవేళ వీకర్ వర్షన్ అయినా కూడా అది లిస్ట్ ఆఫ్ డిజాస్టర్స్లో యాడ్ అవుతుందా లేదా, అదేమైనా షార్ట్ కట్టా ఫేస్ ఆఫ్ సర్వైవల్లో అన్నట్టు ఇంకా తను అడుగుతూ ఉంటుందన్నమాట హన్సోయింగ్ వచ్చేసి. ఇంకా అప్పుడే దోగ్జా అంటాడు, అసలు ఆ మెటోరైట్స్ నుంచి ఆ డిజాస్టర్ మెటోరైట్స్ నుంచి బయటకు వచ్చేది ఏదైనా డిజాస్టర్తో సమానమే, దాంట్లో నుంచి ఏమొచ్చినా మనమేం పట్టించుకోము, అది ఒక డిజాస్టర్ కిందకి కన్సిడర్ చేయాల్సిందే. సో అది ఎర్లీగా డిజాస్టర్ బయటికి రావడం వల్ల అది ఇగ్నిల్కి బదులు మామూలుగా అపియర్ అయింది. సో ఇగ్నిల్ ఇంకా ఈ సినారియోలో రాదు అన్నట్లు ఇంకా దోగ్జా చెప్తూ ఉంటాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఒరిజినల్ నోవెల్లో ఇగ్నిల్ ఆ సినారియోలో రాకూడదు, కానీ అది ముందుగానే వచ్చేసింది కాబట్టి ఇంకా ఈ 5th సినారియోలో అది రావాల్సిన అవసరం లేదు. సో మనం దాంతో మళ్ళీ ఫైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అన్నట్లు ఇంకా దోగ్జా చెప్తూ ఉంటే, నువ్వు చెప్తుంది వినంటే చాలా కన్విన్సింగ్గానే ఉంది, కానీ అసలు ఏంట్రా నువ్వు, నీకు అసలు ఏంటి ఇంత బాగా ఎలా తెలుసు, నువ్వు ఏమైనా ఈ వేస్ ఆఫ్ సర్వైవల్ పిఆర్వా అసలు లేకపోతే దీని ఆథర్వా అన్నట్లు ఇంకా హన్సోయింగ్ అంటూ ఉంటుందన్నమాట. నువ్వు ఒక ఐటమ్ వచ్చి ఉంటుంది కదా, నువ్వు ఆ డ్రాగన్ని చంపేసిన దాని తర్వాత అన్నట్లు అంటూ ఉంటుందన్నమాట. అంటే దోగ్జా చేతిలో ఒకటి తలిస్మన్ ఉంటుందన్నమాట, అదేనా ఆ తలిస్మను అన్నట్లు ఇంకా దోగ్జాని అడిగితే ఇంకా దోగ్జా అప్పుడే ఆ తలిస్మన్ వచ్చేసి మనకు చూపిస్తారనమాట. దోగ్జా ఇంతకుముందు ఆ వేర్ఫుల్స్ లైకన్తో మాట్లాడుతున్నప్పుడు దోగ్జా అదే చూపించింటాడు అనమాట, ఇదిగో ఈ తలిస్మన్ని చూడన్నట్టు చూపిస్తే ఇంకా ఆ వేర్వుల్ఫ్ అంటూ ఉంటుందన్నమాట, ఏంటి ఎలా సాధ్యం ఇది, అసలు నీకు ఎలా వచ్చింది అన్నట్లు అంటూ ఉంటుందన్నమాట. ఇంకా దోగ్జా అనుకుంటాడు, మంచిదైందిలే తలిస్మన్ ఆఫ్ ది ఇమ్యూన్ థర్డ్స్ వచ్చింది అప్పుడు ఆ లెసర్ డ్రాగన్ని చంపినందుకు అంగుక్ స్టేషన్లో, అందులో ఆ లెసర్ డ్రాగన్ని చంపడానికి నేను ఎంత ట్రై చేశాను అంటే అప్పుడు దోగ్జా చనిపోయి మళ్ళీ బతికింటాడు చూడండి, ఆ సీన్ గుర్తు తెచ్చుకోండి. ఇక అప్పుడు దానికోసం దోగ్జా నిజంగానే చనిపోయి బయటకు వచ్చి ఇంత చేసింటాడు కదా, మంచిదైందిలే దానికోసం నాకు ఇంత తలిస్మన్ వచ్చింది అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. లైకాన్ చూసావు కదా, నువ్వు ఈ తలిస్మన్ ముందర చూపించాల్సిన రెస్పెక్ట్ చూపించు అన్నట్లు దోగ్జా అంటాడనమాట. ఇంక అది నీల్ చేస్తుందన్నమాట దోగ్జా ముందర, నేను చేస్తే దోగ్జా అంటాడు ప్రాపర్గా నీల్ చేయన్నట్టు దోగ్జా అంటే ఇంకా అది మొత్తం తన తలను కూడా వంచేస్తుంది అనమాట. ఓ డ్రాగన్ హంటర్, ఓ గ్రేట్ డ్రాగన్ హంటర్, ప్లీజ్ నన్ను క్షమించు, ఇంతవరకు నేను నీతో చాలా రూడ్గా మాట్లాడినందుకు నన్ను క్షమించు, ఇంకా మీ పేరుని కూడా ఇంతవరకు తెలుసుకునేందుకు నాకు క్షమించండి అసలు అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా దోగ్జా చెప్తాడనమాట, నా పేరు కిమ్ దోగ్జా అని. ఇంకా సీన్ కట్ చేస్తే ఇది ఇందాక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, హన్సోయింగ్ దోగ్జా అది చూస్తూ ఉంటాం. ఇంకా హన్సోయింగ్ అంటూ ఉంటుంది, అవును ఇంతకీ ఆ డిజాస్టర్స్ ఏం పెద్ద పెద్ద డీల్ ఏం కాదు కదా, నార్మలే కదా, కానీ నాకు ఎందుకో కొంచెం భయంగా ఉంది, అసలు వేస్ ఆఫ్ సర్వైవల్స్ అనే ఈ మాట వింటుంటేనే చాలా ఇది భయంకరంగా ఉంది. అయినా నువ్వు ఒకదాన్ని ఎంత ఈజీగా వేటాడింటాడు కదా దోగ్జా వచ్చేసి లెసర్ డ్రాగన్ని, ఇంకా మిగతా వాటిని కూడా అలానే వేటాడొచ్చు కదా అన్నట్లు హన్సోయింగ్ అంటూ ఉంటే దోగ్జా అంటాడనమాట, అయినా చెప్పాలంటే ఆ ఫైర్ డ్రాగన్ని ఓడించింది కేవలం నాకు లక్ ఉండడం వల్లనే, ప్యూర్ లక్ ద్వారా దాన్ని ఓడించాను, మిగతా డిజాస్టర్స్ అలా ఉండవు, అందులో అది కేవలం ముందు హ్యాచ్ అయింది కాబట్టి దాన్ని కొంచెం ఈజీగా ఓడించగలిగాను, కానీ నెక్స్ట్ వచ్చేవి మాత్రం అలా ఉండవు, అవి చాలా దారుణంగా ఉంటాయి, ఒరిజినల్ నోవెల్ లాగానే ఉంటాయి అన్నట్లు అంటూ ఉంటాడు దోగ్జా. అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం అని ఇంకా తను అంటూ ఉంటే దోగ్జా అంటాడు, ఇంకేం చేస్తాం, మనం తనని వాడుకోవాల్సిందే అన్నట్టు దోగ్జా అంటాడు.
హన్సెంగ్ అంటుంది. చూస్తుంటే వాడు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్టున్నాడు. వాడు మనతో పాటు ఫైట్ చేస్తాడా అయితే? ఇంకా దోగ్జా చెప్తాడనమాట అప్పుడే. గైడ్స్‌కి వేరే వరల్డ్‌లో నుంచి వచ్చే డిజాస్టర్స్‌తో ఫైట్ చేయడానికి అలో లేదు. అందులో చెప్పాలంటే వీడు చాలా అంటే పిరికి పందా అన్నట్లు చెప్తూ ఉంటాడనమాట దోగ్జా. ఇంకప్పుడే ఆ వుల్ఫ్ ఇమ్యూన్ వచ్చేసి అంటూ ఉంటాడనమాట. ఓహ్! గ్రేట్ ప్రొటెక్టర్, మనం స్టార్ట్ చేద్దామా అంటుంటే దోగ్జా అంటాడు. ఏంటి నన్ను అలా పిలవాల్సిన అవసరం లేదు, అలా ప్రొటెక్టర్ అని ఏదైనా వేరేదేమన్నా పిలవచ్చు కదా అంటే, లేదు నేను అలా చేయలేను, అయినా ఆ తలిస్మన్ ఉండే వాళ్ళ పేరుతో పిలవకూడదు అన్నట్లు ఆ ఇమ్యూన్దార్ చెప్తూ ఉంటే, సరే ఇప్పుడు నుంచి మనం స్టార్ట్ చేద్దామా అన్నట్లు ఇంక వాళ్ళు వచ్చేసి వాళ్ళ రేస్కి సంబంధించింది ఒకటి సీక్రెట్ది ఒకటి నేర్పిస్తూ ఉంటాడనమాట. దాని పేరు వచ్చేసి వే ఆఫ్ ది విండ్ అనమాట. ఇది మేము నీకు నేర్పిస్తాను అన్నట్టు ఇమ్యూన్దార్ అంటాడనమాట. ఇంకా రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మామూలుగా ఇలా 5 డిజాస్టర్స్ అనేవి ఉంటాయంట. అవి ఒకటి నార్త్, ఒకటి సౌత్, ఒకటి వెస్ట్, ఒకటి సోల్లో, సెంటర్‌లో మధ్యలో ఉంటుందంట. సో, ఇలా ఉంటాయి. అందులో ఒకటే ఈ ఫైర్ డ్రాగన్ ఇగ్నిల్. ఆ డిజాస్టర్ సౌత్‌లో ఉంటుందంట. అది ఇంక పర్మనెంట్‌గా ప్రీమెచ్యూర్‌గా బయటికి రావడం వల్ల కంప్లీట్‌గా నాశనం అయిపోయింది. ఇంక అది బయటికి రాదు ఇంకోసారి. సో, మొత్తానికి ఫస్ట్ డిజాస్టర్ అనేది 5th సినారియోలో ఇప్పుడు రావాలంట. అదే డిజాస్టర్ ఇన్ ద ఈస్ట్ అంట. దోగ్జా ఫస్ట్ ఈ ఇమ్యూన్ తాన్ని బయటికి తీయడానికి, హ్యాక్ చేయడానికి కారణం ఏంటంటే, ఇమ్యూన్ తాట్ దగ్గర ఒకటి స్పెషల్‌ది కైండ్ ఆఫ్ ఎనర్జీ అది ఉంటుందనమాట. అది ఇమ్యూన్ తార్ రేస్‌లో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు డిజాస్టర్ ఇన్ ద ఈస్ట్‌ని ఇప్పుడు మనము ఎలాగైనా అంతం చేయాలంటే ఖచ్చితంగా ఈ స్కిల్ రావాలన్నట్టు దోగ్జా అనుకొని, ఈ వేస్ ఆఫ్ ది విండ్ ఉంటుంది కదా! ఇది నేర్చుకోవాలని దోగ్జా అనుకుంటాడు. దోగ్జా ఇంగ ట్రై చేస్తాడనమాట. ఏ గేల్ విత్ ఇన్ ద రైట్ హ్యాండ్, ఏ టెంపెస్ట్ విత్ ఇన్ ద లెఫ్ట్, వే స్ట్రైట్ కర్వ్స్ కొలైడ్, ద విండ్ విల్ ఓపెన్ ద వే. అంటే ఇది వచ్చేసి ముందు రిగ్రెషన్‌లో వచ్చేసి యూజింగ్ హ్యూకి నేర్చుకుంటాడనమాట. సేమ్ దోగ్జా కూడా యూజింగ్ హ్యూకి ఎలా చేశాడు అని తలుచుకుంటూ ఇంక దోగ్జా అలానే చేస్తాడనమాట. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దోగ్జా ఎంత ట్రై చేసినా దోగ్జాకి అది వర్కౌట్ అవ్వదు. ఇంక అప్పుడే ఆ వుల్ఫ్ ఇమ్యూన్‌తోని అంటాడనమాట. ఓహ్! గ్రేట్ ప్రొటెక్టర్, నేను ఇది చెప్పడానికి నాకు మనసు రాకపోయినా కూడా చెప్పాల్సిందే. నువ్వు ఒకవేళ నిజంగానే ప్రొటెక్టర్ అయినా కూడా నీకు అసలు టాలెంటే లేదు ఆ వే ఆఫ్ విండ్‌ని నేర్చుకోవడానికి అన్నట్లు చెప్తూ ఉంటాడనమాట. మీరు అసలు చాలా హోప్‌లెస్. నేను నిజంగానే చెప్తున్నాను. మీకు అసలు స్కిల్, టాలెంట్ ఏమాత్రం లేదు ఇది నేర్చుకోవడానికి అన్నట్లు అంటూ ఉంటుందనమాట లైకానా. జోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఏంటి నాకు రాలేదా? చెప్పాలంటే ఈ 5 డిజాస్టర్స్ ఉంటాయి కదా! వీటిని ఎదుర్కొనేటప్పుడు ఈ స్కిల్ నేర్చుకోవడం చాలా క్రూషియల్. కానీ దోగ్జాకి ఎంత ట్రై చేసినా అది రాదనమాట. కానీ ఒక చిన్న మిస్‌కాలిక్యులేషన్ జరిగినంత మాత్రాన ఇది నాకు రాకుండా ఎలా పోయింది? ఇది రాలేదంటే ఈ వరల్డ్ మొత్తం నాశనం అయిపోతుంది అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఒకవైపు ఇంక హన్సెంగ్ మాత్రం నవ్వుతూ ఉంటుంది తెగ పడి పడి నవ్వుతూ ఉంటుందనమాట. ఇంక అప్పుడే దోగ్జా అంటుంటాడు. ఎందుకు ఇది వర్కౌట్ అవ్వడం లేదు అసలు అని దోగ్జా అంటుంటాడు. ఇంక అప్పుడే హన్సెంగ్ అంటుంది. ఏంటి? ఎందుకని అడుగుతున్నావా? ఎందుకేంటి? నీకు అది చేయాలంటే టాలెంట్ కావాలి. నీ దగ్గర టాలెంట్ లేదంట. అయినా నువ్వు దీన్ని 2 రోజుల నుంచి చేస్తూనే ఉన్నావు గదా! కానీ నీకు ఈ టాలెంట్ అస్సలు లేదు కాబట్టి నీకు ఇది పని చేయడం లేదు అన్నట్లు ఇంక హన్సెంగ్ అంటూ ఉంటుంది. దోగ్జా అనుకుంటాడు. కానీ యూజింగ్ హ్యూకి ఇది జస్ట్ ఒక 5 మినిట్స్‌లో నేర్చేసుకున్నాడే రిగ్రెషన్‌లో అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. ఏంటి నాకు అసలు నమ్మబుద్ధి అవ్వడం లేదు. ఎందుకు రావట్లేదు అసలు అన్నట్లు అంటూ ఉంటే ఇంకప్పుడే హన్సెంగ్ అంటుంది. ఎందుకు నమ్మటం లేదు? అయినా నువ్వే చూడు, బాగా చూడు. నువ్వేమన్నా ప్రొటాగనిస్ట్‌వా? నువ్వు ప్రొటాగనిస్ట్‌వి కాదు కదా! నీకెందుకొస్తుంది అన్నట్లు అంటూ ఉంటుందనమాట. అయినా ఏంటి ఒక 2, 3 సార్లు నువ్వు యూజింగ్ హ్యూ కన్నంత మాత్రం యూజింగ్ హ్యూగా అయిపోతావు అనుకుంటున్నావా? ఇంతవరకు నువ్వు బానే వచ్చావు. కానీ అది ఎప్పటికి కుదరదు. యూజింగ్ హ్యూకి మాత్రమే వస్తుంది అన్నట్లు హన్సెంగ్ అంటూ ఉంటుందనమాట. ఇంక దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఏంటి నేను కరెక్ట్‌గానే చేశాను కదా! కేల్ విత్ ఇన్ ద రైట్ హ్యాండ్, టెంపెస్ట్ విత్ ఇన్ ద లెఫ్ట్, స్ట్రైట్ కర్వ్స్, లైన్ కొలైడ్ ఇదంతా కరెక్ట్‌గానే చెప్పాను కదా! ఏంటి వర్కౌట్ అవ్వడం లేదు అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అదొచ్చేసి అంటూ ఉంటుందనమాట. లైకాన్ వచ్చేసి ఏంటి మీకు కరెక్ట్‌గానే వచ్చింది. మీరంతా అర్థం చేసుకున్నారు అసలు అన్నట్లు అంటుంటే, సరే దాని తర్వాత ఏం జరుగుతుంది అని దోగ్జా అంటే, మీరు అదంతా ఇప్పుడు మీరు చెప్పారు కదా! అదంతా మీరు కరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేశారంటే, మీరు ఇంకా వర్డ్స్‌లో చెప్పిన దానికంటే ఎవరు ఇంకా బెటర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేరు. దాన్ని మీరు యూజ్ చేశారంటే అయిపోతుంది అంటే, ఇంక దోగ్జా అంటాడనమాట. లేదు అవి జస్ట్ ఒక మెటాఫోరే అంటే, ఏంటి అది మెటాఫోర్ కాదు. అదే ఎగ్జాక్ట్‌గా స్కిల్. మీరు దాన్ని కరెక్ట్‌గా యూజ్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది అని దోగ్జాకి చెప్తూ ఉంటదనమాట ఆ లైకాన్. ఏంటి నాకు చెప్తున్నావు కదా! ఒకసారి నువ్వు కూడా ట్రై చెయ్యి అన్నట్టు దోగ్జా అంటాడనమాట. దోగ్జా దానికి ఒక మెటాఫోర్స్ చెప్తూ ఉంటాడనమాట. ఏం చెప్తాడంటే ఫిస్ట్ ఆఫ్ ది విండ్ మీట్స్ వన్ టు ఫార్మ్ ఏ డేగోక్, దెన్ వన్ మోర్ ఏ విస్ప్ ఆఫ్ విండ్ మీట్స్ వన్ మోర్ టు ఫార్మ్ ఇన్ అండ్ యాంగ్ అని చెప్తే, అది నువ్వు ఇది చెయ్యి అన్నట్లు దోగ్జా చెప్తూ ఉంటాడనమాట.
ఇంక అప్పుడే ఆ ఇమ్యూన్ అడుగుతాడనమాట. అసలు ఏంటి నీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి ఉంది? అసలు ఈ మెటాఫర్స్ నీకెలా తెలుసు అన్నట్టు అంటూ ఉంటాడు. అదేం అడగకు నువ్వు ఫస్ట్ ట్రై చేయి నేను చెప్పాను కదా అంటే, నిజంగానే ఆ ఇమ్యూన్ లైకాన్ వచ్చేసి ట్రై చేస్తాడనమాట. ఇలానే కదా అని చెప్పేసి తను ఇందాక దోగ్జా చెప్పింటారు కదా! విస్ప్ ఆఫ్ విండ్ మీట్స్ టేగోకు ఇదంతా. సేమ్ అలానే చేస్తాడనమాట. చూస్తే తనకు పని చేస్తుంది ఆ వుల్ఫ్‌కి. దోగ్జా అనుకుంటాడు. ఏంటి అంత ఈజీగా పని చేసేసిందా? అని దోగ్జా వచ్చేసి ఇంకా చెప్తాడనమాట. 4 winds meet the form of the units of the direction, then 4 more winds join them to form the 8 trigrams. ఇదంతా దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. ఇది ట్రై చేయి నువ్వు. ఒకవేళ ఇదొస్తే ఇంగ ఇది ఎక్కడ లేదు అసలు చూడు ఒకసారి నీకు వస్తుందేమో అన్నట్టు దోగ్జా అంటాడనమాట. ఇంక అప్పుడే అది ట్రై చేస్తే అది కూడా వస్తుందనమాట. ఇంక అప్పుడు వచ్చేసి ఇమ్యూన్ లైకాన్ వచ్చేసి ఓహ్! గ్రేట్ ప్రొడక్ట్ నేను మీకు గ్రాటిట్యూడ్‌ని చూపిస్తున్నాను. నేను నీకు రుణపడి ఉన్నాను అన్నట్లు అంటుందనమాట. ఎందుకంటే ఇప్పుడు అది కూడా నేర్చేసుకుంటుందా ఆ లైకాన్ వచ్చేసి. దానివల్ల ఏం జరుగుతుందంటే దానికి ఉండే స్కిల్స్ ఉండేసి పెరుగుతాయన్నమాట. దానికి కొత్త కొత్త పవర్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అది డెవలప్‌మెంట్ అవుతూ ఉంటుందనమాట. ఇమ్యూన్ ప్రిన్స్ లైకాన్ ఉంటాడు కదా! వానికి ఉన్న స్కిల్స్ అవన్నీ డెవలప్‌మెంట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, దానికోసం వచ్చేసి ఆ లైకాన్ యొక్క స్పాన్సర్ ఉంటాడు కదా! దోగ్జాకి కాయిన్స్ స్పాన్సర్ చేస్తాడనమాట. నీ వల్లనే లైకాన్‌కి స్కిల్స్ పెరిగినాయి అని చెప్పేసి. చూస్తే దోగ్జా ఏమేమి చెప్పింటాడో అవన్నీ ఆ లైకాన్‌కి బాగా పనిచేస్తాయి కానీ దోగ్జాకి ఏవే కానీ వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే దోగ్జా దగ్గర టాలెంట్ లేదనమాట. అప్పుడే ఇంగా ప్రైవేట్ ఛానల్ నుంచి బీహ్యూన్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుందనమాట. హే! అయితే మొత్తానికి నువ్వు ఎందుకు దాన్ని ఆ థ్రోన్‌ని విరగ్గొట్టేసావు? అసలు నీకేమన్నా తెలివిందా? అన్నట్లు అది అంటూ ఉంటుంది బీహ్యూన్ వచ్చేసి. దోగ్జా ఆశ్చర్యపోతాడు. ఏంటి ఇప్పుడొచ్చిందా ఇది అన్నట్టు దోగ్జా అనుకుంటాడనమాట. ఏంటి బీహ్యూన్ వచ్చావా? అన్నట్లు దోగ్జా అనుకుంటాడు. ఎలా ఉన్నావు? అని బీహ్యూన్ అడుగుతాడనమాట. అంటే ఏంటి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడడం మంచిదేనా? ఇంటర్మీడియేట్ దొకైబీ అవేం గమనించడం లేదా? అన్నట్లు ఇంక దొకైబీని దోగ్జా అడుగుతాడనమాట. అయినా నువ్వు వాళ్ళని కొద్దిసేపు వరకు చూడవులే అసలు. ఇంకా వాళ్ళు అసలు డిసిప్లినరీ యాక్షన్ ఏంటో వాళ్ళకి ఇంతవరకు తెలియదు కదా! ఇప్పుడు తెలుసుకుంటున్నారు అన్నట్లు దొకైబీ చెప్తుంది దోగ్జాకి. ఇంకా అసలు వాళ్ళు 5th సినారియో స్టార్ట్ అయ్యేంత వరకు ఇంక వచ్చే పరిస్థితే లేదులే అన్నట్టు ఇంక దొకైబీ అంటే దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. అవును ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ ఇంటర్మీడియేట్ దొకైబీ వచ్చేసి తనకి ఇష్టం వచ్చినట్టు ఇంక వీళ్ళని దోగ్జా వాళ్ళని వాళ్ళ గ్రూప్‌ని అందరిని ఎక్కడికి పడితే అక్కడికి షిఫ్ట్ చేసేసింది కదా! ఇంకా డిసిప్లినరీ యాక్షన్ రాకుండా ఎలా పోతుంది అని దోగ్జా అనుకుంటాడు. ఇంక అప్పుడే దొకైబీ మళ్ళీ చెప్తుందనమాట. అంతేకాకుండా నేను నా ఛానల్‌ని కూడా అప్‌గ్రేడ్ చేశాను. మళ్ళీ ఇంకా కొన్ని రోజులు ఉంటే నేను కూడా ఇంకా ఇంటర్మీడియేట్ లెవెల్ దొకైబీని అవ్వచ్చు. నెక్స్ట్ మంత్ వల్ల అవ్వచ్చు అనుకుంటా నేను. ఇంకా నేను బాగా కొంచెం ప్రాక్టీస్ పర్ఫార్మ్ చేస్తూ ఉండాలి. ఇదంతా నీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్నట్టు ఆ బీహ్యూన్ అంటూ ఉంటాడు. నీకే మంచిదిలే అని ఇంకా దోగ్జా అంటాడనమాట. ఏంటి నువ్వు అసలు నీకేం థ్రిల్లింగ్ ఉన్నట్టే లేదు. నేను అంటే ఇంత అప్‌గ్రేడ్ అయినా కూడా నేను ఇంటర్మీడియేట్ లెవెల్‌కి వెళ్తే నీకే కదా మంచిది. అందులో నా పర్ఫార్మెన్స్ బాగుందంటే ఇంక నీకు కూడా మంచి జరుగుతుంది. నీకు తెలుసు కదా ఆ విషయం అన్నట్లు ఇంక దొకైబీ చెప్తూ ఉంటే ఇంటర్మీడియేట్ స్టేటస్ వచ్చినంత మాత్రాన ఏమైపోదు. నువ్వు ఇంకా అప్పుడు చాలా బిజీగా అయిపోతావు అన్నట్లు ఇంక దోగ్జా చెప్తాడనమాట. అప్పుడే ఇంకా బీహ్యూన్ అంటది రిలాక్స్ అవ్వు. ఏంటి ఇంకా అదర్ ఇన్కార్నేషన్స్ కూడా ఉన్నాయి కదా! అయినా అవి ఉన్నంత మాత్రాన నిన్ను పక్కన పెట్టి మరీ వాటి జోలికి ఎందుకు పోతా చెప్పు. నేను నిన్ను చూడడం ఎప్పటికీ ఆపను అన్నట్లు నవ్వుతూ చెప్తుందనమాట. ఇంక అప్పుడే దోగ్జా దాంతో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడే బీహ్యూన్ మాయమైపోగానే హన్సుయంగ్ అడుగుతుంది. ఏంటి ఇప్పుడేంటి అని అడుగుతుంటే ఏం లేదులే చూద్దాంలే అన్నట్టు ఇంక దోగ్జా అంటాడనమాట. హన్సుయంగ్ అంటుంది నీకు బదులు నేను ఆ స్కిల్‌ని నేర్చుకోమంటావా? అన్నట్లు అడుగుతుందనమాట. దోగ్జా అంటాడు ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వే చూడు. ఏం పోనీలే అది వే ఆఫ్ ది విండ్ కానీ ఇంకోటి ఏదైనా కానీ నీకు ఒకవేళ టాలెంట్ లేదంటే నువ్వు నేర్చుకోలేదు. ఏం పక్కనోళ్ళనైనా నేర్చుకొని నేను ఈజీగా నేర్చుకోగలనేమో ఏంటి అన్నట్టు ఇంక హన్సుయంగ్ అంటూ ఉంటుందనమాట. ఒకవేళ నేను నేర్చుకున్నా నువ్వు నేర్చుకున్నా మనకే కదా యూజ్ అయ్యేది అన్నట్లు అంటూ ఉంటే దోగ్జా చెప్తాడు. అలా పని చేయదు అది. ఎవరి దగ్గర అయితే ఈ తలిస్మాన్ ఉంటుందో వాళ్ళది మాత్రమే పని చేస్తుంది అని అంటే సరే అయితే నాకు ఇవ్వు అని అడుగుతుందనమాట హన్సుయంగ్. దోగ్జా చెప్తాడు అలా ఇస్తే పని చేసే తలిస్మాన్ కాదు ఇది. ఎవరి కొద్దీ వాళ్ళే సంపాదించుకోవాల్సిందే అన్నట్లు దోగ్జా చెప్తాడనమాట. అంటే ఇంక తను వచ్చేసి తన లై డిటెక్షన్‌లో చూసుకొని కన్ఫర్మ్ చేసుకుంటుంది దోగ్జా చెప్పింది నిజమే అనేసి. ఇంక మళ్ళీ దోగ్జా అంటాడనమాట. అయినా అదంతా పక్కన పెట్టినా ఇంకా యూజుంగ్ హ్యూక్ తర్వాత నేను నీ దగ్గరనే చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నట్లు దోగ్జా అంటాడనమాట. ఇంక అప్పుడే ఇంకా హన్సుయంగ్ కూడా అంటుంది బాగా చెప్పావులే. అయినా ఒరిజినల్ నోవెల్ ప్రకారం చూసుకుంటే ఈ స్కిల్ ఉండాల్సింది యూజుంగ్ హ్యూక్ దగ్గర కదా! మళ్ళీ ఇప్పుడు నువ్వెందుకు తీసుకున్నావు అన్నట్లు అంటూ ఉంటుందన్నమాట. అయినా ఇవన్నీ నువ్వు తీసుకొని ఇంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? జస్ట్ యూజుంగ్ హ్యూక్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా! వాడంతా చేస్తూ ఉంటాడు. మనం బతికిపోవచ్చు. అయినా యూజుంగ్ హ్యూక్‌ని వెతకడానికి ఇంకా మనకేం లేట్ కాలేదు. తొందరగా వాడిని వెళ్ళి వెతుకుదామా? తనని మనకు అనుకూలంగా దాన్ని పెంచుకున్నామా అన్నట్టు ఇంక చెప్తూ ఉంటుందన్నమాట హన్సుయంగ్.
ఇంకా దోగ్జా అంటాడు, ఆహా బాగా చెప్పావులే, యూజింగ్ హ్యూకు ఒకరి మాటలు వినే రకం కాదులే అంటే నేను వాడిని సెడ్యూస్ చేస్తానులే అన్నట్టు హన్సేయింగ్ అంటుందన్నమాట. దోగ్జా ఆశ్చర్యపోతాడు, చా ఏం మాట్లాడుతుంది అసలు తిను, అది పాసిబుల్ కాదులే అని దోగ్జా చెప్తాడనమాట. ఇంకా అందులో యూజింగ్ హ్యూక్ని ఇప్పుడు మనం కలవలమంటే మన కొద్ది మనమే మన సమస్యను తెచ్చుకున్నట్టు ఉంటుంది అని చెప్తూ ఉంటాడు దోగ్జా. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఒకవేళ నిజంగానే యూజింగ్ హ్యూక్ వచ్చినా కూడా ఇప్పుడు తను ఈ వే ఆఫ్ ది విండ్ ఉంటుంది కదా, దాన్ని ఈ తలిస్మన్ లేకుండా యూజ్ చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి తను నన్ను చంపితే ఈ తలిస్మన్ని తను యూజ్ చేసుకోవచ్చు, నన్ను చంపైనా వాడు తీసుకొని యూజ్ చేసుకుంటాడు అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఎందుకంటే మనం ముందే చూసింటాం కదా, దోగ్జా వచ్చేసి బాగా ఒక పని చేస్తే యూజింగ్ హ్యూక్ ఎక్కడో పడిపోయి ఉంటాడు, ఇంకా అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అనమాట. అయినా నేను ఇప్పుడు తన్ని వెళ్ళి వెతకాలన్నా కూడా తను నాకు దొరకడలే అని అంటుండగానే ఇక్కడ ఎవరో ఇంజ్యూర్ అయ్యారు, తొందరగా వచ్చి హెల్ప్ చేయండి, తొందరగా వచ్చి హెల్ప్ చేయండి, చాలా పెద్ద గాయం చాలా గట్టిగా తగిలింది అన్నట్లు ఇంకా ఎవరో అంటూ ఉంటే వాళ్ళు వింటూ ఉంటారనమాట హన్సేయింగ్ దోగ్జా. ఏంటి ఎవరు, ఏమైంది అసలు, ఏంటి కాన్వర్సేషన్ ఏమైనా నాకు అర్జెంటుగా మెసేజ్ పంపిస్తుందా, ఎవరు అసలు అనేసి వాళ్ళిద్దరు అలా వెళ్తారనమాట చూడ్డానికి. అప్పుడే ఇంకా బీహ్యూన్ కూడా అంటారు, నాకు అసలు దీని గురించి ఏం తెలీదు అన్నట్టు బీహ్యూన్ నవ్వుతూ అంటూ ఉంటాడనమాట. చూస్తే అక్కడ ఎవరో కాదు యూజింగ్ హ్యూక్ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే దోగ్జా అలా వెళ్ళి చూస్తూ ఉంటాడనమాట. హన్సేయింగ్ కూడా ఏంటి యూజింగ్ హ్యూక్ అని భయపడుతుంది. దోగ్జా అడుగుతాడే, నిజం చెప్పు ఇది నీ పనే కదా అంటే, నన్నెందుకు సస్పెక్ట్ చేస్తున్నావు, అసలు నాకు దీనికి ఏం సంబంధం లేదు, అసలు నీ ప్రూఫ్ ఏది అన్నట్లు బీహ్యూంగ్ అంటే, నీకు ముందు సబ్సినారియోలో ఒక ఇష్యూ వచ్చింది కదా, అసలు ఇక్కడికి ఎలా వచ్చాడు వీడు, మేము ఇంత తొందరగా మీట్ అయ్యే ఛాన్స్ లేదు, ఎవరు తెచ్చారు విన్ని అంటూ ఉంటే అందులో హన్సేయింగ్ ఉంటుందన్నమాట. అవును మనం ఇప్పుడు కనిపెట్టినాం కదా వీడిని, ఇప్పుడు ఏం చేయాలి అంటే చూద్దాం ఉండు అని దోగ్జా అంటాడు. అయినా వీడిని మొత్తానికి ఎలా అయినా మనం కాపాడాల్సిందే కదా, ఎందుకంటే వీడే ప్రోటాగనిస్టు, వీడిని ఎలాగైనా మనం కాపాడాల్సిందే అన్నట్లు వాళ్ళు అంటూ ఉంటే, కానీ వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు ఒకవేళ వీడు కానీ కాపాడి బయటకు వచ్చాడంటే వీళ్ళ పరిస్థితి ఏందని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా హన్సేయింగ్ అడుగుతుంది అనమాట, వాడిని రెస్ట్రైన్ చేయడానికి ఏమైనా ఐటమ్స్ ఉండే తీయి అంటే దోగ్జా చెప్తాడు, అలాంటి ఐటమ్స్ ఏమీ పని చేయవు యూజింగ్ హ్యూక్ పైన అని చెప్తే, వాడిని ఎక్కడైనా లాక్ చేసేద్దామా అని హన్సేయింగ్ అంటుందన్నమాట. అలా చేస్తే వాడు ఎక్కడైనా ఒంటరిగా చనిపోతాడో అప్పుడు మనకే ప్రాబ్లము, వాడు చనిపోయినాడంటే కొత్త రిక్రియేషన్ వస్తుంది, అది ఆ కొత్త రిక్రియేషన్ వస్తే ఈ వరల్డ్ మొత్తం మళ్ళీ రీసెట్ అవుతుంది, అలా జరిగితే మళ్ళీ ఏమవుతుందో తెలియదు, కాబట్టి వీడిని ఖచ్చితంగా నేను రిగ్రెస్ అయితే అవ్వనివ్వను అన్నట్టు దోగ్జా అంటూ ఉంటాడనమాట. దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, వీడిని చూస్తుంటే ఎవడో వీడిని ఇలా చేసినట్టున్నాడే, ఆయన ఎవడు అసలు వీడిని ఇంతగా కొట్టి ఇక్కడ వదిలేసింది, నాకు తెలిసి ఒక సింగిల్ పంచ్లోనే వీడిని ఓడి చేసినట్టున్నారు అని ఆలోచించి, ఏంటి కొంప తీసి నేనా అని దోగ్జా అనుకుంటాడు. హన్సేయింగ్ అడుగుతుంది, ఏంటి మగం అలా పెట్టావు, ఏంటి అలా పెట్టావు అన్నట్టు అడుగుతూ ఉంటే దోగ్జా అంటాడు, ఏం లేదులే అని చెప్తాడు. దోగ్జా మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు, వీని కండిషన్స్ చూస్తుంటే ఇంకా 2 రోజుల వరకు కూడా ఇలానే ఉండేలా ఉన్నాడు, ఎందుకంటే నేను పవర్ పంచ్ ఇచ్చాను కదా, తను అంటే దోగ్జా వచ్చేసి 100 స్ట్రెంత్ పెంచుకొని ఉంటాడు, లెవెల్ 100 వరకు పెంచుకొని దాంతో కొట్టింటాడు కాబట్టి 2 రోజుల వరకు లేలేడు అని అనుకుంటూ ఉంటాడు దోగ్జా. ఇంకా అప్పుడే యూజింగ్ హ్యూక్ కళ్ళు తెరుస్తాడనమాట. దోగ్జాని అలా చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు భయపడి వెనక్కి వెళ్ళిపోతారనమాట, చాలా దూరం వెళ్ళిపోతారు. వామ్మో నేను నిజంగానే చచ్చానేమో ఒక క్షణానికి అని దోగ్జా అనుకుంటాడనమాట. ఇంకా దాని తర్వాత ముందు జరిగిందంతా పక్కన పెట్టు, లెట్ బైగాన్స్ అసలు వదిలిపెట్టేసే వాటిని, ఇంకా ఇప్పుడు మన ఇద్దరం ఫెయిర్ అండ్ స్క్వేర్గా పార్టిసిపేట్ చేద్దాము దీంట్లో, అయినా చూడు నువ్వే ఆలోచించు, అసలు నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అన్నట్లు ఇంకా దోగ్జా అంటూ ఉంటాడనమాట యూజింగ్ హ్యూక్తో. దోగ్జా ఆలోచిస్తుంటాడు, నిజం చెప్పాలంటే ఎప్పటికీ ఈ ప్రోటాగనిస్ట్ ఆఫ్ ది వేస్ ఆఫ్ సర్వైవల్ ఉంటాడు కదా, ఈ యూజింగ్ హ్యూక్ మాత్రం ఎప్పుడైనా ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా చంపాలని అనుకుంటాడు. ఒకవేళ ఇది పోనీ ఇంకా యూజింగ్ హ్యూక్ కాకుండా ఏదో హ్యూన్సుంగో హీవోనో ఎలా అంటే వేరేలాగా ఉండిండేమో అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే యూజింగ్ హ్యూక్ ఏదో చెప్పాలని ట్రై చేస్తుంటాడా, కానీ దోగ్జాకి అర్థం కాదా, తన నోట్లోంచి మాటలు రావు కాబట్టి దోగ్జా అనుకుంటాడు, ఏంటి తను నాకేమైనా చెప్పాలని చూస్తున్నాడా అనుకొని ఇంకా ఓమ్నిషన్ రీడర్ వ్యూ పాయింట్ని యాక్టివేట్ చేస్తాడు. అప్పుడు తను కిమ్ దోగ్జా అని పిలుస్తూ ఉంటాడనమాట. దోగ్జా అనుకుంటాడు, ఏంటి నన్ను పిలుస్తున్నాడా అని అనుకుంటూ ఉంటాడు, అంటే థాట్స్ మాత్రమే వింటాడనమాట దోగ్జా. అప్పుడే యూజింగ్ హ్యూక్ అంటూ ఉంటాడు, నువ్వు నా థాట్స్ వినగలవని నాకు తెలుసు, నువ్వు ఖచ్చితంగా వినగలవు కదా, నువ్వు ఇంతవరకు నాతో ప్రవర్తించిన విధానం ఇదంతా చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా నా థాట్స్ వినగలవు అన్నట్టు యూజింగ్ హ్యూక్ అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే మళ్ళీ యూజింగ్ హ్యూక్ అనుకుంటూ ఉంటాడు, నిజం చెప్పు, నీకు నేను చెప్పేదంతా వినపడుతుంది కదా, ఇప్పుడు కానీ నువ్వు నేను చెప్పినట్లు చేయకపోతే ఈ వరల్డ్ మొత్తం ఇంకా నీకే తెలుసు కదా ఏం జరుగుతుందో అన్నట్లు ఇంకా యూజింగ్ హ్యూక్ అని అంటూ ఉంటాడనమాట. దాని తర్వాత దోగ్జా యూజింగ్ హ్యూక్ దగ్గరికి వెళ్ళి యూజింగ్ హ్యూక్ వినపడుతుందా అన్నట్లు అంటుంటే ఇంకా తను మళ్ళీ స్పృహ కోల్పోతాడనమాట. ఇంకా దోగ్జా ఏం చేస్తాడంటే చూస్తూ ఉంటాడనమాట, తన మూమెంట్ ఏమైనా ఉందా అని చూస్తూ ఉంటాడు. అయినా నేను కొట్టిన దెబ్బ అంత స్ట్రాంగ్గా ఉన్నాడు, అదైతే తనది ఎప్పుడో పినాగి అనేది ఒకటి స్కిల్ ఉంటుంది, అది ఎప్పుడో యాక్టివేట్ అయిపోవాలి కదా ఆటోమేటిక్గా అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా తను ఆ స్కిల్ ఎందుకు యూజ్ చేయలేదు దోగ్జాకి అర్థం కాక క్యారెక్టర్ లిస్ట్ ఓపెన్ చేస్తాడనమాట.
ఓపెన్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, సమ్మరీ ఇస్తామని చెప్పి ఓపెన్ చేస్తే కింద 2 స్టార్ గుర్తుల్లో ఉంటాయి. ఎయిల్మెంట్ స్టేటస్‌లో ఉంది అని వస్తుంది. ఇంకా సెకండ్‌ది వచ్చేసి ఇతనికి 1000 స్పిరిట్ పాయిజన్ అనేది ఓవర్ డోస్ అయిపోయింది అన్నట్లు వస్తుందనమాట. దోగ్జ ఆలోచిస్తాడు, ఏంటి స్టేటస్ ఎయిల్మెంటా? ఇంకా ఆయన పాయిజనింగ్‌కి గురయ్యాడా వీడు? అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? అసలు వీనికి పాస్ట్ రిగ్రెషన్ ఉంటుంది కదా, ఎర్లీ రిగ్రెషన్స్‌లో కూడా ఇదే తన వీక్‌నెస్, అసలు ఈ పాయిజన్‌కి గురయ్యుంటాడు అన్నట్లు దోగ్జ అనుకుంటూ ఉంటాడు. ఇంక అప్పుడే పక్కన ఉన్న ఒక వ్యక్తి అడుగుతాడనమాట, మీరేనా కిమ్ దోగ్జా అంటే అని. ఇంతసేపటి నుంచి అసలు ఈ వ్యక్తి మీ పేరే తలుచుకుంటూ ఉన్నాడు, ఇంకా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని రమ్మని కూడా చెప్పాడు అని ఆ వ్యక్తి చెప్తాడనమాట. అప్పుడే హన్సుయింగ్ అంటుంది, అసలు దీనికి మీనింగ్ ఏంటి అని అంటే దోగ్జా కొంచెం అక్కడే ఆలోచిస్తూ ఉంటాడనమాట. దొకైబి అంటుంది, ఇప్పుడైనా నీకు అర్థమైందా, నేనేమి ఇది సెట్ చేయలేదు, వాడే వచ్చాడు అన్నట్లు చెప్తే, సర్లే ఇప్పుడు మొత్తానికి దొకైబి బ్యాగ్ ఓపెన్ చేయని దోగ్జా అడుగుతాడనమాట. అప్పుడే దోగ్జా వచ్చేసి ఆ పాయిజన్ యాంటీడోట్ తయారు చేయడానికి చాలా ఐటమ్స్ కొంటాడనమాట. దొకైబి బ్యాగ్లో నుంచి కొంటాడు. దాదాపు 7000 పైన కాయిన్స్ ఖర్చు పెడతాడనమాట దానికోసం. ఖర్చు పెట్టి కొన్ని ఐటమ్స్ కొనింటాడనమాట. ఇంకా ఓవర్ డోస్ అయింది, 1000 స్పిరిట్ పాయిజన్ వల్ల అయింది కాబట్టి దీనికి ఖచ్చితంగా ఇది నేను తయారు చేయాలి అని చెప్పేసి దోగ్జా తయారు చేస్తూ ఉంటాడనమాట. ఏం తయారు చేస్తున్నావు అంటే యాంటీడోట్ అని దోగ్జా చెప్తాడు. ఏంటి తనకి హెల్ప్ చేస్తున్నావా అని హన్సుయింగ్ అడిగితే, ఖచ్చితంగా వీడు నా కోసం కావాల్సిగానే వచ్చాడు కాబట్టి అంటే దేనికోసం వచ్చాడు అన్నట్లు ఇంకా హన్సుయింగ్ అడుగుతుంది. అయినా నువ్వు ఆల్రెడీ వాని కోసం ఒక ఫేవర్ చేస్తున్నావు కదా, అయినా నువ్వు ఇంత ఫేవర్ చేసిన తర్వాత కూడా వాడు లేచిన తర్వాత నేను చంపకోకుండా ఉంటాడా అన్నట్లు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయినా యూజింగ్క్యూకి ఇలా చేయలేడని మాత్రం చెప్పలేమని దోగ్జా అంటే, నీకెలా తెలుసు అని హన్సుయింగ్ అంటుందన్నమాట. యూజింగ్క్యూకి ఎప్పటి నుంచో అలాంటి వాడేలే, నాకు తెలుసులే అన్నట్టు దోగ్జా అంటాడనమాట. ఇంకా దోగ్జా వచ్చేసి యాంటీడోట్ తయారు చేసేసి దానికి తాగిపిస్తాడనమాట. ఇంకా దోగ్జాకి అదంతా చూసి కాన్స్టలేషన్స్ వచ్చేసి స్పాన్సర్ చేస్తూ ఉంటాయన్నమాట కాయిన్స్ అన్నీ. దోగ్జా ఒక్కొక్క స్పూన్ తాగిపిస్తుంటే ఒక్కొక్క స్పాన్సర్షిప్ వస్తూ ఉంటుంది అనమాట. దోగ్జా అనుకుంటాడు, ఏంటి ఒక్కొక్క స్పూన్స్కి ఇంత స్పాన్సర్షిప్స్ వస్తూ ఉన్నాయా అని అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే యూజింగ్క్యూ కళ్ళు తెడుస్తాడనమాట. హే లేచావా అన్నట్టు ఇంకా దోగ్జా అంటాడు. హన్సుయింగ్ వచ్చేసి ఎక్కడో పోయి దాక్కొని ఉంటుందన్నమాట. మిడ్ డే ట్రైస్ట్ అని దోగ్జా ఒకటి కొనింటాడనమాట. దాన్ని ఓపెన్ చేస్తాడు. ఇదేంటంటే 1-on-1 కన్వర్జేషన్కి యూస్ అవుతుందన్నమాట. ఎవరైనా ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో కొంచెం అంటే ఫిక్స్డ్ డ్యూరేషన్ కూడా ఉంటుంది, ఆ డ్యూరేషన్ వరకు మాట్లాడచ్చు అనమాట. సో దోగ్జా ఇది కొనింటాడనమాట. ఇది కొనడానికి మొత్తానికి 3 రీజన్లు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి యూజింగ్క్యూకు తనకు తాను ఏం మాట్లాడలేడు, ఎందుకంటే తను ఇప్పుడు పెరాలసిస్లో ఉన్నాడు కదా పాయిజన్ వల్ల, అందుకని ఇంకా ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి హన్సుయింగ్ అసలు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే మధ్యలో వచ్చే ఇన్ఫర్మేషన్ వినకూడదు అనేసి. ఇంకా మెయిన్ థర్డ్ వచ్చేసి యూజింగ్క్యూకు ఇప్పటి వరకు దోగ్జా తన థాట్స్ వినగలను అనుకున్నాడు కదా, అదంతా అబద్ధమని ప్రూవ్ చేయడానికి అంతే. ఆ 3 రీజన్స్ కోసం కొనింటాడు ఇదంతా. నా దగ్గర ఇంకా కొన్ని కాయిన్స్ ఉండింటే నేను డైరెక్ట్ సౌండ్ ట్రాన్స్మిషనే కొనిండు అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉండింటాడు. ఇంకప్పుడే అది స్టార్ట్ అయింటుండదు అనమాట మిడ్ డే ట్రైస్ట్ అనేది. యూజింగ్క్యూకు ఇంకా ఈ చాట్లోకి ఎంటర్ అయ్యాడు, నోటిఫికేషన్ వస్తే హే వినగలుగుతున్నావా నన్ను అని దోగ్జా అంటాడనమాట. అది కనెక్ట్ అయి ఉంటుంది. ఇంకా యూజింగ్క్యూకి వచ్చేసి తొందరగా ఈస్ట్కి వెళ్ళు అని చెప్తాడనమాట దోగ్జాకి. ఇంకప్పుడే దోగ్జా అంటుంటాడు, ఇచ్చా వీడిని ఇప్పుడన్నా కాపాడానో లేదో, వీడు ఇటు లేవగానే మొత్తానికి వాళ్ళు కళ్ళు తెరవగానే నాకు ఒక ఆర్డర్ ఇస్తున్నాడు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. యూజింగ్క్యూకు ఇంకప్పుడు చెప్తూ ఉంటాడనమాట, ద డిజాస్టర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడే ఇంకా తొందరలో ఇంకా హ్యాచ్ అవ్వబోతున్నాడు అన్నట్టు దోగ్జాకి చెప్తే దోగ్జా ఏంటి అని ఆశ్చర్యపోతాడనమాట. యూజింగ్క్యూక్ అంటాడనమాట, ఎవరో అట్లా ఉండే డిజాస్టర్స్ అన్నిటిని తొందరగా లేపుతున్నారు అన్నట్లు యూజింగ్క్యూక్ చెప్తాడనమాట దోగ్జాకి. ఇంకా మనకి చూపిస్తారనమాట, ఎవరో ఒక ఆవిడ వచ్చేసి ఆ పెద్ద మెటోరైట్కి మ్యాన్ అంతా ఇంజెక్ట్ చేస్తున్నట్టు ఒకటి చూపిస్తారనమాట. ఇంకా అది వచ్చేసి మనం నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తామన్నమాట.